ఆరు చక్కని చరణాలతో సమకూర్చిన పాట. ఈరోజు గొంతు కొంచెం అంటే జర్నీలు చేసి ఉన్నాం కాబట్టి స్వరం కొంచెం సహకరించలేదు, కానీ కమ్మని పాట. మోక్షనగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతలు మా స్నేహితులు. ఇప్పుడు నేను పాడిన పాట చదువు లేని వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి కూడా కొంతమందికి అర్థం కాదు. ఏందో ఇటు సోప పాడుతూ ఉన్నాడు, మరి ఏందో పెద్ద అని అనుకుంటారని. యెహోవా మా తండ్రిగాడ, యేసుడు మా అన్నగాడ, మహిమగల పరిశుద్ధాత్మ, ఇలాంటి వరుస ఆయనే మాకు బయలుపరిచాడు. యేసయ్య మా పెద్దన్న, పరలోక తండ్రి మా నాన్న. ఆయన మా నాన్న, ఈయన మా అన్న. ఈ రెండు సంగతులు మాకు పరిశుద్ధాత్మ చెప్పాడు. ఈ రెండే చెప్పాడా, ఇంకేమన్నా చెప్పాడా అంటే మొత్తం 6 చరణాలు రాశాడు. మోక్షనగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతలు మా స్నేహితులు. ఈ సంగతులు పరిశుద్ధ గ్రంథమందు సాక్షాత్కారమై ఉన్నాయి. ఏమండి, మా పుట్టిల్లు అది. మేము అక్కడోళ్ళం. జస్ట్ విద్య కోసం వచ్చాం భూమి మీదకి. దేనికోసం వచ్చాం? విద్య, చదువు కోసం వచ్చాం. ఆ చదువు పూర్తయితే మళ్ళీ మా ఊరు మేము పోతాం. ఏ ఊరు? మోక్షనగరు, పరలోకం. అసలు మా ఓన్ ప్లేస్ అది. మా సొంత దేశము పరదేశం. మరి ఆ దేశం అయితే ఈ దేశం ఎందుకు వచ్చామంటే ట్రైనింగ్ కోసం పంపించాడు మా డాడీ. ఏం వాస్తవాలే. ప్రసంగి గ్రంథం రాత్రి చెప్పాను 1:13లో, వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అన్నాడు. వారు దీని చేత అభ్యాసము నొందవలనని. దేని చేత? అగచాట్ల చేత, రకరకాల బాధల చేత ట్రైనింగ్ పొందాలంట మనం. రకరకాల మేలులు, రకరకాల కీడుల చేత కూడా అనుభవం పొందాలట, అభ్యాసం పొందాలట. అభ్యాసం అన్న కాడ పుట్టినోట్లో శిక్షణము అని ఉంటుంది. శిక్షణము అంటే ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ కాలం పూర్తయిందంటే వచ్చారా బేటా అంటాడు. వచ్చే బాబు, వచ్చే తల్లి, వచ్చారా అంటారు. జస్ట్ చదువు కోసం పంపించాడు. రాజుగారు కొడుకే, రాజుగారు కూతురే అయినా ట్రైనింగ్ చేసేటప్పుడు గురుకులానికి పోయినప్పుడు కందమూలాలు తినాలి, నేల పడక చేయాలి. అక్కడ ప్రశస్త రాజవస్త్రాలు ధరించడానికి కుదరదు. తోటి విద్యార్థులు ఏ బట్టలు కట్టుకుంటారో అదే బట్టలు కట్టుకోవాలి మర్యాదగా, రాజుగారి కొడుకైనా సరే. అట్లా అడవిలోకి వెళ్ళి గురుకులాల్లో ఉండి రాజకుమారుడు, రాజకుమార్తె అయినా సరే ట్రైనింగ్ పొందాలి. అక్కడ రథాలు ఉండవు, దాసదాసి జనాంగం ఉండరు. అక్కడ వీడే దాసత్వం చేయాలి గురువుకి. గురు శుశ్రూష వీడే చేయాలి. గురువుగారి కాళ్ళు ఒత్తాలి. మరి విద్య నేర్పాలి కదా. బాణం ఎలా వేయాలో, కత్తి యుద్ధం ఎలా చేయాలో, కర్రసాము ఎలా చేయాలో, శత్రువు ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేయాలో ఈ గ్రహింపంతా కూడా పంతులు నేర్పుతాడు, గురువు నేర్పుతాడు. అప్పట్లో అడవుల్లో గురుకులాలు ఉండేవి. అక్కడికి పోయి ట్రైనింగ్ పొందేవాళ్ళు రాజకుమారులు, రాజకుమార్తెలు. ఆ విద్య నేర్చుకున్న దాకా వాళ్ళని రాజు పట్టించుకోడు. ఏదో ఎప్పుడన్నా డేంజర్ కండిషన్లోకి వెళ్తే ఎంటర్ అవుతాడు తప్ప ఈ మధ్యకాలంలో పట్టించుకోడు, వదిలేసి ఊరుకుంటాడు. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఒక్కోసారి అట్నే అనిపించింది. బొతికి వదిలేసావు ఏంది దేవా నన్ను? ఏంది నాయన ఈ బాధలు? ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి అన్నీ నా మీదే పగబట్టినట్టు ఉన్నాయి, కట్టగట్టుకొని వస్తున్నాయని కొన్నిసార్లు మనం కూడా మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి. అన్నీ వచ్చినా సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే అవన్నీ మనకి వస్తాయని ఆయనకి తెలుసు. అప్పటిదాకా గురుకులానికి వెళ్ళకముందు అందరి చేత సేవలు పొందిన రాజకుమారుడు, రాజకుమార్తె గురువుగారి ఆధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎగస్టాలు పనికిరావు, అన్నీ హీళ్ళు చేయాలి. కమ్మని తిండి దొరకదు, కంటికి సంపూర్ణంగా నిద్ర దొరకదు. అవసరమైతే గురువుగారు పరీక్ష కోసం మధ్యరాత్రి లేచి వస్త్రాలు శుభ్రపరచు అంటాడు. నేను రాజుగారు కొడుకునైతే నన్ను బట్టలు ఉతకమంటే అంటానికి లేదు, నోరు మూసుకొని ఉతకాలి. లేకపోతే మధ్యరాత్రి లేపిల్లే నా పాదములు నొప్పిగా ఉన్నాయి వద్దు అంటాడు. ఈ జామున పాదాలు ఒత్తడం ఎందుకు గురువర్య? దిక్కుమాలిన సేవ. నన్ను నిద్ర జడగొడుతున్నావు నువ్వు అంటానికి లేదు. చిత్తం గురువర్య, మీరు విశ్రమించుడు, నేను మీ పాదములు నొత్తేదా అని వత్తాలి అంతే. ఎప్పుడు లేపి ఏం పని చేస్తే ఆ పని చేయాలా. నేను రాజు కొడుకుని, రాజు కూతురునంటే కుదరదు, ఒప్పుకోరు. ఇలాగ అన్ని విషయాల్లో సాధన, అభ్యాసం పొంది అంతా రెడీ అయిన తర్వాత, అన్ని పరీక్షల్లో పాస్ అయిన తర్వాత అప్పుడు వచ్చింది రథం.
నేర్చుకోవాల్సిన అనుభవ జ్ఞానం అంతా నేర్చుకున్న తర్వాత అప్పుడు వస్తారు దాసదాసి జనం, రథం, గుర్రాలు, అశ్వాలు, దండలు, సన్మానాలు, సత్కారాలు అప్పుడు వస్తాయి. అప్పుడు రాజు కూడా వస్తాడు, తండ్రి వచ్చి యువరాజా వారిని, యువరాణి వారిని ఘనంగా సన్మానించి తీసుకొని పోతారనమాట. అన్ని గెలిచినాక, అన్ని పరీక్షల్లో జయం పొందినాక. సేమ్ ఇదే విధంగా చెప్తాడు చూడు యేసయ్య, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అంటాడు. జయించు వానికి ఏమి ఇస్తానన్నాడు? దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును, తెల్లని రాతినిత్తును అంటాడు. క్రొత్త పేరు ఉంటుంది, దాని మీద చెక్కబడిన పేరు ఉంటుంది అంటాడు. మరుగైన మన్నాను నీకు ఇస్తానంటాడు. అంతేనా? జయించు వానిని నా దేవుని మందిరములో ఒక స్తంభముగా నిలిపేదనంటాడు. జయించు వానికి జీవ కిరీటం ఇస్తానంటాడు. అంతేగా జయించు వాణ్ణి నా సింహాసనమందు కూర్చుండనిత్తును అంటాడు. అభ్యాసం పొంది పోరాటానికి నిలిచి జయం పొందాలి మనం. అది ఇప్పుడు పాయింట్. భూమి మీదకి అందుకు వచ్చాం. గతంలో 2-3 సార్లు చెప్పాను నేను ఇది, అయినా మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నా. అన్ని అసౌకర్యాలతో నిండిన ఈ లోకంలోనికి పంపించాడండి మనల్ని అందరినీ. ఇప్పుడు మనమంతా కూడా అనుభవసారం నేర్చుకుంటున్నాం. ఇక్కడ రాత్రి ఈ విషయం కూడా అందించాను నేను. మనం పోరాడాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిలో 1 శరీరము, 2 లోకము, 3 దురాత్మల సమూహము, సాతాను శక్తులు. వీటితో మనం పోరాడాలి. వీటితో పోరాడి మనం జయం పొందడానికి మనకి 3 ఇవ్వబడ్డాయి. 3 ఇంకా ఎక్కువ ఇవ్వబడ్డాయి, 5 ఇవ్వబడ్డాయి. యేసు రక్తము, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ, దేవుని కృప, ప్రార్థన. వీటి చేత ఆ 3 కూడా మనం జయించాలి. ఇది రెగ్యులర్గా మన పోరాటం భూమి మీద ఉన్నంత వరకు. ఏ రోజుకి ఆ రోజే ఫైటింగ్. అర్థమైందా? బాగా అలసిపోయాం అన్నప్పుడు కొంచెం రిలాక్స్, అప్పుడప్పుడు కొంచెం విశ్రాంతి దొరికిద్ది అంతే. తర్వాత మళ్ళా ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఆ 3 మనల్ని లోకానికి లాగాలని, దేవునికి దూరం చేయాలని, ఆ 3 అలాగా పోరాడుతూ ఉంటే ఈ 5 చేత మనం ఆ 3 జయించాలి. ఈ పోరాటంలో జయం పొందాలి. అలా జయించువానికి ఎన్ని వాగ్దానాలు చేశాడో అవన్నీ ఉన్నాయి. ఆ యువరాజును కూడా అంతే, యువరాణిని కూడా అంతే. గురుకులానికి పంపించి సంవత్సరాల పర్యంతం అక్కడే ఉంచి విద్యలన్నీ అభ్యసించి నేర్చుకున్న తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళాడు. మళ్ళీ పరీక్ష పెడతాడు. అన్నిట్లో కుమారుడు కుమార్తె గెలవాలి. గెలవలేదనుకో, ఎక్కడెక్కడ ఓటమి పాలయ్యారో మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది. మనకు కూడా పదే పదే పడిపోతున్న శోధనల విషయమై మనం గెలిచిన దాకా ఆ శోధన మళ్ళా ఎదురు వస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే మనం వీక్ అవుతున్నామో అక్కడ మనం పూర్తిగా క్వాలిఫై అయిన దాకా, పాస్ అయిన దాకా అది మళ్ళీ పునరావృతం అవుతుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇది ఎందుకు మళ్ళీ పునరావృతం అవుతుందంటే అక్కడ నువ్వు తేల్చుకోవాలి దాని సంగతి ఏంటో. వరుసగా కొన్నిటిని గెలుస్తూ వస్తున్నావు, కొన్నిటి దగ్గర మాత్రం నువ్వు ఓటమి పాలవుతున్నావు. అది నీకు కూడా తెలుసు. దాన్ని కూడా నువ్వు గెలవాలి. అది గెలిచిన దాకా నీకు మళ్ళా వేరే ఎగ్జామ్ ఏముంటుందంటే, మనోడు ఇంగ్లీష్ తప్పాడు అనుకో, వాడు 10 సార్లు రాసినా ఇంగ్లీష్ పెడతారు, తెలుగు పెడతారా? ఎక్కడ తప్పాడో దాన్ని అదే వస్తుంటుంది. మళ్ళీ దానికే మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాడు, మళ్ళీ దాన్నే ఎగ్జామ్లో పెడతాడు. కానీ అర్థమైంది నేను చెప్పింది? అది గెలిచిన దాకా నీకు అదే వస్తుంది. అది జయించాలి. ఈ విధంగా మనకు తరచూ పోరాటాలు వాటిలో గెలిచి తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలి. విశ్వాసాన్ని దెబ్బతీయటానికి, దేవుడి నుండి దూరం చేయటానికి శరీరము, లోకము, సాతాను శక్తులు, దురాత్మలు మన మీద పోరాటం చేస్తాయి. తుది శ్వాస విడిచేంత వరకు పోరాటం మానకూడదు, విశ్వాసాన్ని వీడకూడదు. దాన్నే పౌలు చెప్పాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని. ఇంకా చాలా ఉన్నాయి, వాటన్నిటిని గురించి చెప్పలా. నా పరిశుద్ధతను లేకపోతే నా భక్తిని కాపాడుకుంటుని, నా ఆత్మీయతను కాపాడుకుంటుని, నేను పట్టుకున్న సత్యాన్ని కాపాడుకుంటుని, ఇవన్నీ చెప్పలా.
మేజర్గా ఒకటే చెప్పాడు, నా విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు. అంటే పౌలు యొక్క విశ్వాసానికి అగ్ని పరీక్షలు ఎదురైనాయి, భయంకరమైన పరీక్షలు ఎదురైనాయి. సొంత జనుల చేత ద్వేషింపబడ్డాడు, ఆకలి దప్పులను ఎదుర్కొన్నాడు, వస్త్రహీనతను ఎదుర్కొన్నాడు. చివరికి ఆత్మీయులు అన్న వాళ్ళు కూడా ఆయన తృణీకరించారు. పౌలు గారు ఆకారాన్ని ఎగతాళి చేశారు. పౌలు గారి ప్రసంగాలు కొరగానివి అన్నారు. ప్రసంగాలను ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఉంటారు, తెలుసా మీకు? వాక్యం చెబితే వాక్యాన్ని వెటకారం చేసేవాళ్ళు ఉంటారు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఈరోజు నాకేం పాఠం నేర్పుతున్నాడు అని అలా ఆలోచించరు. ఇవాళ ఏం కొత్త సంగతి ఏం చెప్పలేదే, ఇవాళ ఏదన్నా మంచి ఎగ్జాంపుల్ చెప్పలేదే, ఉపమానం చెప్పలేదే, లేకపోతే మంచి స్టోరీ చెప్పలేదే, పిట్టకథలు ఏమన్నా చెప్పలేదే అన్నట్టుగా కొంతమంది పిట్టకథల వాళ్ళు ఉంటారు. అట్లాంటి దేవులాడుకొని వాటిని బట్టి ఆనందపడేవాళ్ళు. అవసరమైనప్పుడు ఎగ్జాంపుల్ వస్తాయి, కానీ దేవుని వాక్యం అచ్చంగా మాట్లాడితే అర్థమై సాగదు. కొంతమందికి దేవునితో సహవాసం, దేవునితో లోతైన సహవాసం ఏర్పడినప్పుడు ప్రాణమైన వదులుతాడు కానీ ప్రభువుని వదలడు. నా ప్రసంగాల్లో నేను కేంద్రంగా చేసుకునేది ఏందో తెలుసా? కొంతమంది అసలు మొత్తం మూలాలు చెప్పాలనుకుంటారు. ఏమండి, ఒకడికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు ఏ బిళ్ళ వేసుకుంటారండి? ట్యాబ్లెట్ ఏం వేసుకుంటారు? డోలో వేసుకుంటారు అనుకో. ఏమండి, పారాసిటమాల్, డోలోనో ఏదో ఉంటాయిగా. జ్వరం వచ్చిన వాడికి ఆ సమస్యను ఎరిగి ముందు డోలో ట్యాబ్లెట్ వేయాలి. వాడికి ఇప్పుడు అత్యవసరంగా చెప్పాల్సింది ఏంది? డోలో వేసుకోరా తగ్గిద్దని, లేకపోతే పారాసిటమాల్ వేసుకో తగ్గిద్దని, లేకపోతే ఇంకొకటి వేసుకో తగ్గిద్దని. అంతేగాని అసలు ఈ డోలో అనగానేమి, అసలు ఈ డోలో ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ డోలో ఎవరు కనిపెట్టారు, అసలు ఈ డోలో ఏం డోలురా, డోలో 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 అని. డోలోలో ఏమేమి మందులు కలుపుతారు, ఏమేమి కెమికల్స్ కలుపుతారు, అసలు ఈ డోలో ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది, అసలు ఈ డోలో వేసుకున్నప్పుడు అది బాడీలో ఏ విధంగా పనిచేసిద్ది, ఇదంతా లెక్చర్ తీసుకున్నాం అనుకో, జ్వరం వచ్చినోడు కాస్త అసలు మొత్తానికి పోతాడు. వాడికి అత్యవసరంగా అవసరమైంది ఏంటి? జ్వరం వచ్చిందా, అర్థమైతే ముందు డోలో వేసుకో, లేకపోతే పారాసిటమాల్ వేసుకో, లేకపోతే ఇంకొకటి. క్రోసిన్ దేనికండి? తలనొప్పి వచ్చిందనుకో క్రోసిన్ వేసుకో. అసలు ఈ క్రోసిన్ మెడిసిన్ ఎలా కనిపెట్టారంటే అని మొదలు పెడితే వాడి తలపొట్టి ఇంకా డబుల్ అయిపోయి చివరికి ఏదో ఒకటి తీసుకొని కొడతాడు మనం. ఈరోజు కొంతమంది విశ్వాసులు సేవకులు ఎట్ట తయారయ్యారంటే దాని మూలాలన్నీ చెప్పి తమ పాండిత్యాన్ని వ్యక్తం చేసే పనిలో పడ్డారు. అంటే ఈ పాండిత్యాన్ని అంతా వ్యక్తం చేసి ఎంత జ్ఞాని, ఎంత మేధావి, ఎంత సబ్జెక్టు, ఏం ఫలితం నాయన, ఏం ఫలితం? అవి కూడా అవసరమే. డోలో ఎవరు కనిపెట్టారు, దానిలో ఏమేమి కెమికల్స్ కలుపుతారు, అది ఎలా తయారైంది, అసలు అందులో కలిపిన పౌడర్ ఏంటి, ఇవన్నీ కూడా అవసరం. ఎవరికంటే అచ్చంగా ఆ పని పెట్టుకున్నోడికి. దానికి బైబిల్ క్లాసులు ఉంటాయి. దానికి ఏముంటాయి? బైబిల్ క్లాసులు ఉంటాయి. అందులో కూర్చుంటే ఇక అచ్చంగా ఆ మూలాలన్నీ ఏకరువు పెట్టవచ్చు, వినేవాడు హాయిగా అదే పనిగా వినవచ్చు. కానీ సంఘములో మాట్లాడేటప్పుడు అపోస్తలులు కానీ, ప్రవక్తలు కానీ, ఉపదేశకులు కానీ, బోధకులు కానీ వాళ్ళ పాండిత్యాన్ని వ్యక్తం చేయటానికి ప్రయత్నం చేయలేదు. కానీ ప్రభు ఏం మాట్లాడమన్నాడో, అత్యవసరంగా ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో, వారికి ఏ సందేశం అవసరమో ఆ సందేశాన్ని ఇవ్వాలి. అంతవరకే దైవజనుడి పని. ఉపాధ్యాయుకి ఒక్క అధ్యాయమే ఇచ్చాడు, ఒక అధ్యాయమే రాశాడు, ఇక నోరు మూసుకున్నాడు. యెషయాకి 66 అధ్యాయాలు ఇచ్చాడు, మొత్తం చెప్పాడు. యూదాకి ఒక్క అధ్యాయమే ఇచ్చాడు, యోహానుకి ప్రకటనలో 22 అధ్యాయాలు ఇచ్చాడు. ఎవరెవరిని ఏ సందర్భంలో, వాస్తవానికి మీరు గమనించండి, మనకందరికీ కలిగేటు రక్షణను గూర్చి మీకు రాయవలెనని నేను ప్రయత్నపడుచుండగా అంటాడు యూదా. సహోదరులారా, యూదా పత్రిక ఉన్నది ఒకటే అధ్యాయము, 2-3 వచనాలు మీరు చూస్తే, సహోదరులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని నేను ప్రయత్నపడుచుండగా
పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తమై మీరు పోరాడవలెనని మీకు రాయవలసి వచ్చెను. నేను ఒకటి రాద్దాం అనుకున్నా, ఒక సబ్జెక్ట్ మీకు చెప్దాం అనుకున్నా, కానీ ఆ సబ్జెక్ట్ ఎత్తనీలా దేవుడు ఆయన ఏం చెప్పాలనుకున్నాడో అది రాయించాడు నా చేత. కొందరు రహస్యముగా జొరబడి దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగం చేస్తూ మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ దుర్మార్గులు సంఘంలోనికి చేరి మేము కూడా విశ్వాసులమని, మేము కూడా సేవకులమని వేషం వేసుకున్నారు. వీళ్ళ బోధ ఇలా తగలబడ్డాయి. కృప ఉంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు, మనం ఎట్లయినా బతకొచ్చు, ఏ పాపమైనా చేయొచ్చు అని బోధిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గపు బోధలు వ్యాప్తం అవుతున్నాయి, వ్యాపిస్తున్నాయి. కనుక మీరు జాగ్రత్త. దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరిచి, అంటే దేవుని కృపను దుర్వినియోగం చేసేటువంటి బోధలు ఆనాడే బయలుదేరినాయి, అవి ఈరోజు ఇంకా ఎక్కువైనాయి. ఇలాంటి దుర్మార్గులు కొంతమంది రహస్యంగా జొరబడి చాలామంది విశ్వాసులను భ్రష్టులను చేసి, లోకస్తులుగా చేసి, శరీర సంబంధులుగా చేస్తూ ఉన్నారు. కనుక మీరు ఈ విషయమే మెలకువగా ఉండాలని మీకు రాయాల్సి వచ్చింది అన్నాడు. వాస్తవంగా ఆయన అంటే మనకు రక్షణ గురించి చెప్పాలనుకున్నాడట. అయితే దాని గురించి దేవుడు ఎత్తనిలా దేవుడు వేరే టాపిక్ మాట్లాడిచ్చాడు. కొంతమంది విశ్వాసులు ఎట్ట తయారయ్యారంటే, విశ్వాసులు సేవకులు కూడా ఏదెన్ సోళ్లలాగా తయారయ్యారు. ఏదెన్ సోళ్ళకి ఏదో ఒక క్రొత్త విషయం వినుటయందు, చెప్పుటయందు సంతోషించేటి వారంట, కాలము గడుపుచుండేటి వారంట. ఏమండి, అది కాదు కావాల్సింది, అత్యవసర సమాచారం. ముందు అసలు ఎక్కడ నువ్వు తేడా పడుతున్నావో, ఎక్కడ నీలో లోపం ఉందో, ఎక్కడ నువ్వు సరి చేసుకొని ఎలా నువ్వు దేవుని కనెక్ట్ అవ్వాలో, నువ్వు ఏ విషయాల్లో కొదువై ఉన్నావు అవన్నీ దేవుడు మాట్లాడి నిన్ను సిద్ధం చేసుకుంటాడు. ఇక్కడ దేవుని స్వరానికి లోబడాలి. దేనికి లోబడాలి? దేవుని స్వరానికి. పాండిత్య ప్రదర్శన చేయకూడదు. అలా పాండిత్య ప్రదర్శనకు పూనుకుంటే పళ్ళు రాలుతాయి అంటాడు దేవుడు. అది చాలాసార్లు చెప్పాడు నాకు. నీ పాండిత్యాలు ప్రదర్శించవాక. లేకపోతే ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పా 3 గంటలు 4 గంటలు ఇక అంతే సంగతులు. కూర్చున్నోడికి లేచే పని లేదు. 4 గంటలు కూడా చెప్పిన రోజులు ఉన్నాయి తెలుసా మీకు? ఒక్కొక్క అంశం ఎత్తుకొని ప్రస్తుత సమస్య, ప్రస్తుత సందర్భం, ప్రస్తుత పరిస్థితులు, సమకాలీన సమాజానికి ప్రస్తుతం కావాల్సిన సందేశం ఏంటనేది వెళ్ళాలి. దేవుడు నీతో ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు ఇది నాకు అవసరం కనుక దేవుడు మాట్లాడుతున్నాడు, తన దాసుని వాడుకొని అయ్యో నేను ఇది బ్యాలెన్స్ చేసుకోవాలని అనుకోవాలి. ఈ పాండిత్యం కలిగినటువంటి పాస్టర్లు కొంతమంది ఎలా తయారయ్యారంటే గర్వపోతులా తయారయ్యారు. సాటి దైవజనుడి నోటి నుండి దేవుడు మాట్లాడుతున్న తన లోపాన్ని దిద్దుకోకపోగా అబ్బే సబ్జెక్ట్ కావాలండి, సబ్జెక్ట్ ఏదండి అని వీడికున్న నాలెడ్జ్ని బట్టి వీడి గర్వపడటం ఎక్కువైపోయింది. అదేమన్నా పెద్ద చాకిరా? సబ్జెక్టుని ఎంపిక చేసుకుని లోగోస్ వాక్యం మాట్లాడటం చాలా ఈజీ. కానీ సమకాలీన సమాజంలో నుంచి తీయబడిన సంఘానికి కావలసిన అత్యవసర సందేశం మాట్లాడటమే రిస్క్. దానికి పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. అప్పుడు మాత్రమే గ్యాదర్ అయిన ప్రతి హృదయం తట్టబడుతుంది, పట్టబడుతుంది, బలపడుతుంది, ప్రోత్సహించబడుతుంది, వెలిగించబడుతుంది, క్రీస్తులో అంటుకట్టబడుతుంది. అందుకే చెప్తున్నాను, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటుని, తన విశ్వాసానికి ఎన్నో అగ్ని పరీక్షలు ఎదురైన వాటన్నిటిలో నుంచి కూడా పౌలు ఆ ప్రతికూలతలన్నీ ఎదుర్కొని ఆకలి దప్పులు ఎదుర్కొన్నాడు, వస్త్రహీనత ఎదుర్కొన్నాడు, స్వజనుల చేత ద్వేషించబడ్డాడు, అన్యుల చేత కొట్టబడ్డాడు, స్వజనుల చేత కొట్టబడ్డాడు, సాటి సహోదరుల చేత ద్వేషించబడ్డాడు. సంఘములో వాళ్ళు కూడా ఆయన ఆకారాన్ని, ఆయన ప్రసంగాలను ఎగతాళి చేశారు. అతని ప్రసంగములో కొరగానివన్నారు. చూస్తారా వచనం ఎక్కడుందో? 3 అంకెలు లెక్క పెడతా, తీస్తే గ్రేటే. ఒకటే ఇంతసేపా? రెండు మనసులో చెప్పుకుంటే ఎవరికి కనపడిద్ది? రెండున్నర. పెద్దగా చెప్పండి చెబితే. మరి ఇందాక ఎడిపోయా? పెద్దగా చెప్పాలా?
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. అన్ని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు. పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నాయట, శరీర రూపమట బలహీనుడట. పాపం అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. ఏమండి, పౌలు గారి ప్రసంగం కొరగాందని మాట్లాడారంట. సొంత వాళ్ళు, ఆత్మీయులు అనుకున్న వాళ్ళు, సాటి సేవకులు పౌలు గారి రూపమును, శరీర రూపమును ఎగతాళి చేశారు. ఆయన ప్రసంగము కొరగానిదని అన్నారు. పాపం ఎన్ని బాధలు పడ్డాడో. దేవుని వాక్యం చెప్తున్న దైవజనుడిని పట్టుకొని, అబ్బే నువ్వు చెప్పిన ప్రసంగం బాగలేదండి అంటే ఎట్టుంటుందండి? పాపం అలాంటి బాధను అనుభవించాడు పౌలు. ఏమండి, వస్త్రహీనతను ఎదుర్కొన్నాడు, రాళ్ల దెబ్బలు ఎదుర్కొన్నాడు, కొరడా దెబ్బలు ఎదుర్కొన్నాడు, బెత్తాలతో కొట్టబడ్డాడు, ఓడ పగిలి శ్రమ పడ్డాడు. పాపం దారిగాసి దొంగలు కొట్టారు. ఓరే నాయన, ఒక బాధ కాదు, అవన్నీ చెబుతాడు 2 కొరింథీ 11:23లో. అయితే వీటితో పాటు ఆత్మీయులు కూడా శోధించారు. ఆత్మీయులు అనుకున్న వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు కూడా శోధించారు. గలతీలో ఉన్న సంఘము పౌలు సాక్ష్యాన్ని ప్రశ్నించింది, పౌలు అపోస్తలత్వాన్ని ప్రశ్నించింది. ప్రియులారా, బాధపడుతూ కన్నీళ్లతో లెటర్ రాశాడు వాళ్ళకి. అట్లా రకరకాల బాధలు ఎదుర్కొని అన్ని ఘట్టాల్లో కూడా విశ్వాసాన్ని మాత్రం వదిలిపెనల్లో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2 పత్రిక 4:7లో, తిమోతి 2 పత్రిక 4:7లో ఈ మాట అన్నాడు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటే ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది, నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. జీవ కిరీటం కూడా దక్కిద్ది ఆయనకి, నీతి కిరీటం దక్కిద్ది. ఏవేవి దేవుడు సిద్ధపరిచాడు అవన్నీ స్వతంత్రించుకుంటాడు పౌలు గారు. ఎందుకంటే అంతము వరకు తన విశ్వాస్యతను, నమ్మకత్వాన్ని వదిలిపెట్టని ధీరుడు, యోధుడు పౌలు. దేవునికి మహిమ. ప్రియులారా, మనందరం కూడా ఈ లోక యాత్రలో ఉన్నాం. రకరకాల శోధనల చేత కొట్టబడతాం. అవన్నీ కూడా కావాలని మనకు అనుమతించబడ్డాయి. రాజు కానీ కొడుకుని అప్పచెప్పి, కూతురుని అప్పచెప్పి మౌనంగా ఆడ కూర్చున్నట్టు ఆ పెద్ద ఆయన కూడా ఈ భూమి మీద మనల్ని అప్పచెప్పి కూర్చున్నాడు. మరీ డేంజర్లో పడ్డప్పుడు మాత్రం ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి కొంచెం తప్పిస్తాడు. తప్పించి కొంచెం ఫ్రీ అయ్యామన్నప్పుడు మళ్ళీ. ఈ అనుభవాలు అందరికీ ఉన్నాయి ఆల్రెడీ. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనకి రకరకాల పరిస్థితులన్నిటి ద్వారా రకరకాల అనుభవాలు నేర్పి, ఆ శిక్షణ పూర్తయినప్పుడు మనం నేర్చుకోవాల్సిందంతా గ్రహింపులోకి వచ్చినప్పుడు, ఇంకొచ్చే బిడ్డ అంటాడు. అప్పుడు మన పుట్టింటికి మనం వెళ్తాం. ఏది మన పుట్టిల్లు? అది పురుషోత్తం గారు చెప్పాడు. మోక్ష నగరు మా పుట్టిల్లు. ఏమండి, నీ ఫ్రెండ్స్ ఎవరు అంటే, నా ఫ్రెండ్స్ దూతలండి, దేవదూతలే. వాళ్ళకి రెక్కలు ఉంటాయి, వాళ్ళ ఆకారాలు మనకంటే కూడా బాగుంటాయి. రేపు మహిమలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్, భూమి మీద కూడా వాళ్ళే ఫ్రెండ్స్. దేవుడు స్నేహితుడు, దేవదూతలు స్నేహితులు. మనతోనే ఉంటారు, మనకు కనపడరు. కాకపోతే ఎవరితో ఉంటారు? మనతోనే ఉంటారు, మనకు కనపడరు. ఇక్కడ ఉన్నప్పుడు దేవదూతలు మనతోనే ఉన్నారు, వాక్యమే చెప్పింది. ఎందుకంటే మనకి సెక్యూరిటీ. రాజుగారు కుమార్తెను కాయటానికి సెక్యూరిటీ గమనిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ వ్యక్తిగత చర్యల్లో మాత్రం వీళ్ళు ఎంటర్ అవ్వరు. వాళ్ళు అనుభవించేటువంటి శోధనలు, పరీక్షలు, పరిస్థితుల్లోకి మాత్రం వీళ్ళు ఎంటర్ అవ్వరు. దేవుడు అనుమతి ఉంటేనే ఎంటర్ అవుతారు. దేవా, నీ కుమారుడు బాగా శ్రమ పడుతున్నాడు ప్రభువా, అప్పుల పాల ఎల్లాడుతున్నాడయ్యా, బయటపడలేక కూర్చొని రోదిస్తున్నాడు దేవా అని దూతలు అన్నాడు అనుకో, మీరు సైలెంట్గా అబ్జర్వ్ చేయండి అంతే, మీరు తొందరపడి ఏం చేయొద్దు అంటాడు. పాపం నీ బిడ్డగా ఏడుస్తున్నాడు కదా అంటే, నాకు తెలుసు, మీరు సైలెంట్గా ఉండండి అంటాడు. వానికి అంతకుముందు ఆ మనసు లేదు, ఆ కఠినత్వం ఇరిగిపోయింది. ఇప్పుడు వాడు జీనుడు, ఇప్పుడు ఏడుస్తున్నాడు, ఇంకొంచెం రావాలి, లేగండి అంటాడు. ఒకప్పుడు ఓర్పు లేదు, ఇప్పుడు ఓర్పు వచ్చింది బిడ్డకి, చాలా వరకు నయం, బిడ్డ లైన్ అయ్యాడు, ఇంకొద్దిగా ఆగండి అంటాడు.
ఫలానా వాడి కుటుంబం ఇలా విచ్ఛిన్నమైపోయి ఇలా బాధపడుతున్నాడు తండ్రి అంటే, ఇంకొంచెం ఆగండి, కొంచెం సరి చేయబడాల్సినవి ఉన్నాయి, ఆగండి, అది కూడా సరైన తర్వాత అది సెట్ చేస్తాను, నేను చేస్తాగా, నేను చెబుతా మీరు ఏం చేయాలో, ఆగండి. అని ప్రాణమునకు ఏ హాని కలగకుండా చూసుకోండి, అంతవరకే మీ పని. అని పర్సనల్స్లోకి మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. అది నేను వ్యక్తిగతంగా ట్రైనింగ్ చేసుకుంటున్నాను, వదిలేసేయండి. ఇప్పుడు మనకి గురువు ఎవరు అనుకున్నా? పరిశుద్ధాత్ముడు. ఆయన ఉన్నాడు, దూతలు ఉన్నారు. యేసయ్య తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు, తండ్రి పరలోకమందు ఉన్నాడు. తండ్రి పెద్దన్న అక్కడ ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి భూమి మీద గురువులాగా మనకి అన్ని పరిస్థితుల్లో గుండా తీసుకెళ్తున్నాడు. మనం వెళుతున్న అన్ని పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మర్చిపోవద్దు. మనము ఆయన మనం ఒకరితో ఒకరం పెన వేసుకున్నట్టు ముద్రించబడ్డామని ఎఫెసీ పత్రిక 4లో సాక్ష్యం ఇచ్చింది. 4:30 నా జ్ఞాపకం సరైతే, నీ నోట దుర్భాష ఏదైనాను రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఆయనతో మనం సీల్ చేయబడి ఉన్నాం. అది పాయింట్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు అనుభవిస్తున్న సకల సమస్యలు, శ్రమలు, వేదనలో కూడా మీరు వెళ్తున్నప్పుడు మీరు సింగిల్ పర్సన్ అనిపిస్తుంది మీకు, కానీ కాదు. మీతో హోలీ స్పిరిట్ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు. నువ్వు తట్టుకోగలిగినంత వరకు నీకు రానిస్తున్నాడు, నువ్వు తట్టుకోలేనప్పుడు నేను ఎత్తుకుంటున్నాడు ఆయనే. అర్థమైందా? నువ్వు తట్టుకోగలిగినంత వరకు నీకు అవి రానిస్తున్నాడు, నువ్వు తట్టుకోలేనప్పుడు నేను ఎత్తుకుంటున్నాడు, ఆదుకుంటున్నాడు, ఆదరణకర్త నిన్ను ఆదరిస్తున్నాడు. అది జరుగుతుంది ఇప్పుడు భూమి మీద. మనకి ఎప్పుడు ఒంటరిని ఫీల్ అవ్వద్దు, ఒంటరిని అనుకోవద్దు. లోకస్తులు అనుకుంటారు వాళ్ళు దేవుడిని ఎరగరు కాబట్టి వాళ్ళు ఒంటరి బ్రతుకులే. క్రీస్తు యేసునందున్న నువ్వు ఒంటరివి కావు. కొంతమంది అయితే చచ్చిపోవాలనుకుంటారు, నేను ఒంటరిని, నాకు అసలు ఏ దిక్కు దేశ లేదు, ఉన్నవాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నాలాంటి వాడు ఒకటి బతకడం అవసరమా, నాలాంటిది బతకడం అవసరమా అని కొన్నిసార్లు కొంతమంది చావును కూర్చుని ఆలోచన చేస్తారు. దేవుణ్ణి ఎరగని వాళ్ళకైతే ఈ మాట అందకపోవచ్చేమో, దేవుణ్ణి ఎరిగిన నీకు ఈ మాట అందుతుంది కనుక అలాంటి ఆలోచన నీవెన్నడూ చెయ్యరాదు. మీ నాన్న అక్కడ ఉన్నాడు, పెద్దన్న ఆయన పక్కనే ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఆయన దూతలు నీతోనే ఉన్నారు. నువ్వు ఒంటరివి అనే డైలాగ్ ఎప్పుడు మాట్లాడద్దు. అంతకుముందు ఒంటరి మహిళ పింఛన్లు వచ్చాయిగా. ఏం పింఛన్లు? ఒంటరి మహిళ, తుంటరి మహిళ, ఒంటరి మహిళ పింఛన్లు వచ్చాయి. మన విశ్వాసుల్లో ఒక చెల్లి పోయి పింఛన్ తెచ్చుకుంది. ఒంటరి మహిళ నాకు వచ్చిందన్న, ఒంటరి మహిళ నాకు వచ్చిందన్న అనుకుంటూ వచ్చింది. నేను అన్నాను, అసలు ఎందుకు తెచ్చుకున్నావు పింఛన్? జోక్ చేశాలే, అసలు నువ్వు ఒంటరి మహిళ అని నువ్వు నమ్ముతున్నావా అన్న. అంతేగా, నా నేను ఒంటరి మహిళనేగా. అట్లయితే నీకు వాక్యం మర్చిపోయావు నువ్వు. ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు కదా యేసయ్య. ఆదరణకర్తలో మనం ముద్రించబడ్డాం, పరిశుద్ధాత్మ యందు మనం సీల్ వేయబడ్డాం. మనం ఆయన కలిసే ఉన్నాం, ఆయన మనలో ఉన్నాడని రాయబడి ఉంది కదా. ఇప్పుడు ఒంటరి మహిళ ఎట్టవుతావు? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించనని ఉంది కదా. నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వారు నీకు రాయనా తగలకుండా ఎత్తి పట్టుకుంటారని. మన చుట్టూ దేవదూతలు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసయ్య మీతోనే ఉన్నాను అన్నాడు. తండ్రి కూడా మనకు అందుబాటులోనే ఉన్నాడు. ఒంటరిదాన్ని ఎట్టవుతాను అన్న. సైలెంట్ అయిపోయింది. సరే, పింఛన్ తెచ్చుకున్నావు, ఎందుకంటే లోకానికి నువ్వు ఒంటరిదాన్ని కానీ కనపడతావు కాబట్టి పింఛన్ ఇస్తారు, డౌట్ లేదు. కానీ అంతరంగంలో మాత్రం పిచ్చి తల్లి ఎప్పుడు నేను ఒంటరిని అనుకోవద్దమ్మా అని చెప్పా. అంతరంగంలో నేను ఒంటరిని అనే ఫీలింగ్ వచ్చిందంటే వెంటనే వాడొస్తాడు సైతాను. నువ్వు ఒంటరివి, నీకెవరు లేరు, నిన్నెవరు అర్థం చేసుకోరు, నిన్నెవరు పట్టించుకోరు, నువ్వు జావు అంటాడు. అట్లా ఎన్నో ప్రాణాలు పోయినాయి. అట్లా ఎప్పుడు అనుకోవద్దు, నువ్వు ఒంటరివి కావు. నీకు తండ్రి ఉన్నాడు, పరలోకమందు నాన్న ఉన్నాడు, పెద్దన్న ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దూతలు ఉన్నారు. ఇంకెవరెవరు ఉన్నారో ఏమేమి సంగతులు ఇప్పుడు చెప్తా. పాట పాడాక మీకు పాట అర్థం తెలియదు, అందుకని చెబుతాను. పాట వివరించాడు అనుకోవద్దు, అందులో మంచి సబ్జెక్ట్ ఉంది. ఆనాటి పెద్దలు రాసిన పాటలే 6 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు బైబిల్ కళాశాలలోకి వెళ్ళి బాగా సతికి పట్టాలు తెచ్చుకున్నామేమని ఇంట్లో ఫ్రేమ్ కట్టి పెట్టుకుంటారే, వాళ్ళకు కూడా అందనన్ని ప్రత్యక్షతలు ఆ ఓల్డ్ సాంగ్స్లో ఉంటాయి. వాళ్ళకు కూడా అందనన్ని ప్రత్యక్షతలు పాత పాటల్లో ఉన్నాయి, పాత పాటలు. ఇప్పుడు కొత్త పాటల్లో అంతా పైన విషయాలు, ఓల్డ్ సాంగ్స్లో
మంచి మేలిమి బంగారం లాంటి ప్రత్యక్షతలు ఉన్నాయి. ఒక పాట పాడి ఒక సబ్జెక్ట్ చెప్పేయచ్చు, పెద్ద సబ్జెక్ట్ చెప్పవచ్చు, అంత విషయం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఏమన్నా అనవసరమైన విషయాలా, తేలికైన విషయాలా? పక్క వాక్యం సాక్ష్యం ఇస్తున్నటువంటి సంగతులు. స్తోత్రం చెప్పుకో, నేను కూడా చెప్పుకుంటా. హల్లెలూయా చెప్పు. మన పుట్టిల్లేదే ఏది? మీ పుట్టిల్లు ఎక్కడంటే మాది ఫిరంగిపురంలే. ఫిరంగిపురం కాదు, అమలాపురం అంతకన్నా కాదు. ఎక్కడ మీ పుట్టిల్లంటే మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. సాక్షాత్కారమయ్యుండగను, సాక్షాత్కారమయ్యుండగను, లక్ష్య పెట్టామిహ బాధలకు. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. దేవునికి మహిమ. నేను కూడా నాకు ఏదైనా బాధ వచ్చినప్పుడు ఏ పాడుకుంటా, ఈ పాటే పాడుకుంటా. చాలా ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా, ఆదరణగా ఉంటుంది. ఎంతకాలం ఈ లోకలతే ఈ లింకులన్నీ తెగిపోతాయి. ఆయన నేను ఆయన, అది పర్మనెంట్. ఏంది ఎవరు ఉంటే అంత, ఊడితే అంత, ఆయన కదా నాకు ముఖ్యం. అట్లా మోక్షనగరం మా పుట్టిల్లు, ముఖ్య దూతలు మా స్నేహితులు. ఈ సంగతులు మా కళ్ళ ముందు సాక్షాత్కారమై ఉన్నాయి. మా అభ్యాసం పూర్తయిన తర్వాత మా పుట్టింటికి పోతాం. అక్కడ మా లైఫే వేరు. ఇక్కడ మేము దమ్మిడికి జరగపోవచ్చు మీ కళ్ళకి. ఇప్పుడు ఇక్కడ మేము బేకారణమై ఉండొచ్చు, అప్పుల పాలై ఉండొచ్చు, ఆర్థిక సమస్యలో ఉండొచ్చు, వస్త్రహీనతలో ఉండొచ్చు, సరైన నివాసం లేకుండా ఉండొచ్చు. ఇదంతా మాకు ట్రైనింగ్ పీరియడ్. ఇది కంప్లీట్ అయ్యిందంటే మా ఓన్ జాగాలోకి మేము వెళ్ళిపోతాం. నా తండ్రి ఇంట అనేక నివాసాలు గలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదునని మా ప్రభువు చెప్పాడు. నేను నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నాకు ఒక డౌట్ అండి, ఇక్కడ ప్రత్యక్షత ఉందండి, చెబుతా. నా తండ్రి ఇంట అనేక నివాసాలు గలవన్నప్పుడు మీకు నివాసము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అనాలి, కానీ మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. ఇప్పుడు పరలోకంలో స్థలమా, ఇల్లా? గవర్నమెంట్ వాళ్ళు అంతకుముందు కాలంలో స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు యేసయ్య పోయినోడు మనకేం రెడీ చేయాలా? స్థలం రెడీ చేయాలా, ఇల్లు రెడీ చేయాలా? వార్త 14వ అధ్యాయంలో స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడా, ఇల్లు సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడా? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. అది శబాష్. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అక్కడ పట్టుకున్నా నేను పాయింట్. అనేక నివాసాలు అన్నాడు, మీకు ఒక నివాసాన్ని సిద్ధపరుస్తాను అనాలి, లేకపోతే కనీసం ఒక గదినన్నా సిద్ధపరుస్తాను అనాలి. ఇప్పుడు ఇంట్లో మనకి ప్లేస్ ఏర్పాటు చేశాడు అనుకో, అది ఇల్లు అయింది, గది అయింది. స్థలం ఎట్ట అయింది? స్థలం అంటే ఖాళీ ల్యాండ్, ఎంటీ ల్యాండ్. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఏం దేశయ్యా, మేమేదో బిల్డింగులు ఊహించుకుంటుంటే, రాజభవంతులు ఊహించుకుంటే నువ్వేది జస్ట్ స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నావు. ఇల్లు కట్టవా? ఎందుకు కట్టనో కడతాను. కానీ వినండి, ప్రతి మాటలో యేసయ్య మాట్లాడాడంటే చాలా లెక్క గట్టి మాట్లాడినట్టు ఉంటుంది. తిక్కలుగా మాట్లాడు, చదివితే మామూలుగా ఉండదు మ్యాటరు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటే ప్రస్తుతానికి నేను వెళ్ళి ఎంటీ ల్యాండ్ లైన్లో పెడతాను, ఇక భూమి మీద నుండి మీరు పంపేటువంటి సరకులను బట్టి మీ ఇల్లు అక్కడ నిర్మాణం అయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నువ్వు పరలోకంలో కొద్ది స్థాయి గృహంలో ఉండగోరుతావా? నువ్వు ఇక్కడ నుంచి ఏమేమి సరుకు పంపిస్తావో ఆ సరుకుతోనే అక్కడ కడతాడు. అది ఇప్పుడు పాయింట్. అందుకే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ దొంగ కన్నము వేసి దొంగిలిస్తాడు, చిమ్మెట తుప్పు తినేస్తాయి. పరలోకంలో మీ కొరకు ధనము కూర్చుకోండి అన్నాడు. పరలోకంలో కూడా ధనం ఉంటుందా? పరలోకంలో ధనవంతులు కావాలన్నాడు. అంటే పరలోకంలో ధనవంతులు బీదవారు కూడా ఉంటారా? ఎందుకుండరు?
ఇక్కడ ఉన్న తన సమస్తాన్ని దేవుని నిమిత్తం, పరిశుద్ధుల నిమిత్తం, పరిచర్య నిమిత్తం త్యాగం చేసిన వాడు పరలోకంలో ధనవంతుడు అవుతాడు. తనకిచ్చిన జ్ఞానము, టాలెంటు, సామర్థ్యతలు, తనకిచ్చిన ఆయుష్కాలము, తనకిచ్చిన యవన బలము దేవుని కోసం వెచ్చించి దైవ చిత్తాన్ని నెరవేర్చిన వాడు పరలోకమందు ధనవంతుడు అవుతాడు. ఇలా అంకితం అయిపోయి సమస్తాన్ని దేవుని కోసం అంకితం చేసి బతికినోళ్లను అయ్యగారు, అమ్మగారు ఆదివారం చర్చికి రావటమే గగనం, చర్చికి రావటమే గగనం. ఇట్టంటోళ్ళకి పక్క బిల్డింగ్లు ఉంటాయా? చర్చికి రావటమే గగనమై ఇంక దేవుని కోసం ఏమీ బతకనటువంటి బతుకులు. బాప్తిజం ఎందుకు పొందామంటే నేను పరలోకం పోవటానికి. అంతే, నువ్వను నీ కుటుంబం తప్ప ఇంక మిగిలిన వాళ్ళకి చెప్పంటే మనం చెప్పిన వాళ్ళు వింటారా? మారిసేస్తారా? వాళ్ళు వినరు, మారిసావరు. అందుకే నేను చెప్పను అంటారు కొంతమంది. ఇది మరి దారుణం. ఇట్లాంటి వాడికి మరి పెద్ద వజ్రాలతో బిల్డింగ్ కట్టాలా? ఏం పోటు పొడిచాడని, ఏం పోటు పొడిచిందని. అందుకే నేను స్థలం సిద్ధపరుస్తాను, నువ్వేం సరుకు పంపిస్తావో ఆ సరుకుతో ఇల్లు ఉంటుంది నీకు, నీ ఇష్టం. గుర్తు రాసుకో, నేను పంపించే సరుకే, ఇక్కడ నుంచి పంపించే సరుకే అక్కడ నా నివాసం అని. పర్మనెంట్ నివాసం అదే మళ్ళీ. అందుకే ఇక్కడ నుంచి సరుకు పంపించాలి అక్కడికి. ఇక్కడ నువ్వు చేసే త్యాగమును బట్టి అక్కడ ఉంటుంది. కొంతమంది ఇక్కడ బిల్డింగ్ మీద బిల్డింగ్ వేసి అప్పుడప్పుడు ఎవరు లేనప్పుడు రోడ్డు మీదకి వచ్చి అనుకుంటుంటారు. తల ఊపి ఒక రోజుకు బొబ్బుంటాడు అయ్యా పోయి బొందలగడ్డలో. ఆ బిల్డింగ్ ఉంటుందా? ఏదో ఉండటానికి తినటానికి అంత నివాసం, అంత కడుపుకి ఆహారం, ఒంటికి అంత వస్త్రం, ఇక మిగిలిందంతా నా దేవుని నిమిత్తం, పరిశుద్ధుల నిమిత్తం, దీనుల నిమిత్తం, పరిచర్య నిమిత్తం, నాకు కలిగిన సమస్తము సేవ నిమిత్తం, ఆత్మల రక్షణ నిమిత్తం, ప్రభువు కోసం అనే సమర్పణ భావం కలిగిన వాళ్ళు విలువైన సరుకు పంపిస్తున్నారు అక్కడికి. దాంతో విలువైంది కడతాడు. అచ్చంగా ఏసైని సబురుదినట్టు రుది ఏసైని వాడుకునే రకాలకి ఏమో అసలు ఏముంటుందో కూడా డౌటే. ఖాళీ ప్లేస్ ఉన్నా అనుమానం లేదు. ఏంది నాయన అందరికి ఎట్టాంటి ఇచ్చి నాకేంది నాయన ఈ ల్యాండ్ చూపిస్తున్నావు అంటే, నువ్వేం పంపించలా మరి, ఈ స్థలమే నీకు గొప్పలే, కూర్చోడు, అది ప్లాట్ఫామ్ కూర్చో అంటాడు. అట్టే ఎందుకు అంటాడు ఊరు కానేను మరి అనొద్దు, పోయినాక అర్థమైద్ది. మరి అందుకే క్రీస్తు న్యాయపీఠం. మరి ఎందుకు అనుకున్నావు? నువ్వు ఎంత పోటు పొడిచావో నీ రంగు తేల్చడానికి, నీ త్యాగాలు ఏందో, నీ సమర్పణ ఏందో, నీ భారం ఏందో, నశించిపోతున్న ఆత్మల కోసం నువ్వు పడిన కష్టం ఏందో, నువ్వు ఏమేం త్యాగాలు చేసావో మరి అవన్నీ లెక్కగట్టి దాని అంతటికి తగిన ప్రతిఫలం ఆనాడు నువ్వు చేసిన సమస్తానికి, అది మంచిదే కానీ చెడ్డదే కానీ అన్నిటికీ లెక్కగట్టి ప్రతిఫలం ఇవ్వడానికే క్రీస్తు న్యాయపీఠం అని చెప్పాడు అక్కడ. 2 కొరింథీ 5:10 అదే కదా. ఏముందాడు చూడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనం అందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. బాయ్, మనకు తీర్పు లేదనుకోకుండా, తీర్పు ఉంది మనకి. అయితే నరకానికి పంపించే తీర్పు కాదు. పరలోకంలో మనం ఏ అంతస్తులో ఉండాలి? వధువు సంఘం జుట్టులో ఉండాలా, కాలి గోళ్లలో ఉండాలా, కాళ్ళలో ఉండాలా, చెయ్యిలో ఉండాలా? మనం ఏ అంతస్తులో ఉండాలి? కంటి భాగంలో ఉండాలా, చెవి హోదాలో ఉండాలా, గుండె హోదాలో ఉండాలా, మెదడు హోదాలో ఉండాలా? మనం ఏ అంతస్తులో ఉండాలో డిసైడ్ చేస్తాడు అక్కడ న్యాయపీఠం దగ్గర. కొంతమంది మెదడు భాగంలోకి వెళ్ళిపోతారు, కొంతమంది శిరస్సు మీద ఉన్న వెంట్రుకల భాగంలోకి వెళ్ళిపోతారు, కొంతమంది కంటి భాగంలోకి వెళ్ళిపోతారు, జ్ఞానేంద్రియం. వధువు సంఘానికి కొంతమంది కంటి అంటే ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోతారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం, ఇంద్రియాలన్నింటిలోనికి నయనం, కన్ను చాలా ముఖ్యమైనది అంటాడు కదా, ఆ ముఖ్య భాగంలోకి వెళ్ళిపోతారు రేపు అక్కడ హోదాలు. కొంతమంది ఏమో కాళ్ళలోకి వెళ్ళిపోతారు, అంటే కాలి హోదా, అంటే కంటి కంటే కూడా తక్కువ హోదా. కొంతమంది కాలి గోటిలోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఎదుటోడిని తృణీకరించేటప్పుడు, ఎవరు నువ్వా, నా కాలి గోటితో కూడా సమానంగా ఎవరను అంటాడు. అంటే అవమానకరమైనటువంటి స్థానం అన్నమాట. ఏం ప్రభా నన్నేంది ఈ స్థితిలో ఉంచావు ఏంది తండ్రి అంటే, నీకు అదే ఎక్కువ, అసలు నువ్వు నరకానికి పోవాల్సినాడు, పరలోకి వచ్చి నోరు మూసుకొని కూర్చోడట. స్తోత్రం చెప్పండి. నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుంది?
ఖచ్చితంగా స్థలమే సిద్ధపరచ వెళుతున్నాడు. నీకు ఫస్ట్ ప్లేస్ ఏర్పాటు చేస్తాడు. నువ్వు భూమి మీద నుంచి పంపే వాటిని బట్టి బిల్డింగ్ కడతాడో, లేకపోతే పాకేస్తాడో, లేకపోతే ఒట్టి ప్లాట్ఫామ్ నీకు ఏర్పాటు చేస్తాడో. ఇదేంది ప్రభు అంటే నువ్వు పంపించింది అదే ఉంది, మరి చేసేదేముంది? మరి వాడికి అంతలా బిల్డింగ్ అంటే మరి వాడు పంపించింది అట్లుంది అనొచ్చు. కాబట్టి మీరు ఇక్కడే జాగ్రత్త పడండి, దేవుని కోసం బతకండి. మీకు ఇచ్చిన జ్ఞానం, సామర్థ్యం, యవన బలం, తెలివితేటలు, డబ్బు ఏవేవైతే దేవుడు నీకు కృప చూపాడో అవి నీ కోసం వాడుకో, తప్పు లేదు. కానీ మిగిలింది శ్రేష్ఠ భాగం అంతా దేవుని కోసం వాడటానికి ప్రయత్నం చేయండి. అవి ధన్యకరమైన బతుకులు. ఏవి ధన్యకరమైన బతుకులు? మన కోసం మనం బతికినవి కాదు, మనమేదో తగినంత పొందుకుంటూ మనకు దేవుడు అనుగ్రహించిన సమస్తంలో శ్రేష్ఠ భాగమంతా దేవునికి కేటాయించిన బతుకులు, నశించిపోతున్న ఆత్మల కోసం కేటాయించిన బతుకులు, ప్రభు సేవ నిమిత్తం కేటాయించిన బతుకులు ధన్యం. మరి అది తెలుసుకొనే సేవకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆత్మలు నశించిపోతున్నాయి. ముందు ఆయన పరలోకంలో బిల్డింగ్ ఇస్తాడో లేకపోతే ప్లాట్ఫామ్ ఇస్తాడో తర్వాత సంగతి. ముందు ఆత్మలు నశించిపోతున్నాయి. నువ్వు ఏమైనా ఆ తర్వాత ముందు అయితే ఆత్మలు రక్షించబడాలి అని పరిగెత్తాను. నాతో పాటు సేవకులు కూడా అలానే దేవుని పనికి వచ్చారు. మీలో ఉన్న కొందరు కూడా భవిష్యత్తులో రాబోతున్నారు. దేవుని కోసం ఫలించడానికి భవిష్యత్తులో మీలో కొందరు రాబోతున్నారు. ఆమెన్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమెన్. ఓకేనా? ఏది మన పుట్టిలో ఏదో ఒకట. దుబాయ్ పోయినోడు ఇండియాకి డబ్బులు పంపిస్తే వాళ్ళు బిల్డింగ్ కడతా ఉంటారు. అది పంపిస్తూ ఉంటారు, డబ్బులు కడతా ఉంటారు, ఇల్లు కడతా ఉంటారు. వచ్చి అక్కడ ఉండి కళలు కంటూ ఉంటాడు. మీకు తెలుసుగా అండి, దుబాయ్కి పోయిన వాళ్ళు డబ్బులు పంపిస్తారుగా. ఇండియాకి పంపించినప్పుడు ఆ డబ్బులు తీసుకొని ఇల్లు కడుతున్నామని ఇల్లు కడతా ఉంటారు. అట్టుంది ఎట్టుందని చెబుతూ ఉంటారు. వచ్చి చూసుకుంటాడు అన్నమాట. చూసుకొని సంతోషపడేవాడు సంతోషపడతాడు, బాధపడేవాడు బాధపడతాడు. నేను అన్ని డబ్బులు పంపిస్తే ఈ కొంపేంది ఎలా ఉంది? నువ్వు పంపించింది అదే, మొత్తం లెక్క రాసి పెట్టాను చూడు. నువ్వు ఇట్టు అడుగుతావని మాకు తెలుసు. ఇదిగో దీనికి ఇంత అయింది, సిమెంట్కి ఇంత అయింది, ఐరన్కి ఇంత అయింది, కాంక్రీట్ అది కంకరకి ఇంత అయింది, ఇటుకలకి ఇంత అయింది, ఇదిగో కూలీలకి ఇంత అయింది, మేస్త్రీలకి ఇంత అయింది అని మొత్తం లిస్ట్ రాసి పెట్టి నేను పంపించిన దానికి ఇట్ట తయారైంది అన్నమాట. మరి అదే వచ్చింది. అట్లాగే మీ పుట్టింటికి డబ్బు పంపిస్తున్నావు. ఇప్పుడు నువ్వు పంపించే డబ్బును బట్టి బిల్డింగ్ రెడీ అయింది. జాగ్రత్త పడదామా? దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానంలో శ్రేష్ఠ భాగం ఎవరికి? నోరెడిపోయిందండి, ఏం మాట్లాడలేదండి. యేసయ్యకి, దేవుని పనికి, ఆత్మల రక్షణకి. దేవుడు మనకిచ్చిన యవన బలం దేనికి? దేవునికి. శ్రేష్ఠ భాగం దేవునిది. దేవుడు మనకిచ్చిన సమృద్ధిలో శ్రేష్ఠ భాగం ఎవరికి? దేవుడికే అంటారు హీరో. అంటే నాకొద్దులే, మీకు దండం పెడతా, మీ డబ్బులకు దండం, మీకు దండం. దేవుని పనికి, దేవుని నామ మహిమకి, ఆత్మల రక్షణ కొరకై కష్టపడి కూలి చేసి డబ్బులు సంపాదించి సత్యదర్శనం పుస్తకాలు కొని పంచుతున్నాడు ఒక పెద్ద ఆయన. మొన్న మన జాలాది బిడ్డలు వెళ్ళారు. శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాల్లో సత్యదర్శనాలు పంచడానికి, సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. మరి వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారేమో, వచ్చారో రాలేదో. మొన్న ఆదివారం పోయినట్టున్నారు. ఆదివారం ఒక గుంపుగా వెళ్తారు, టీమ్గా వెళ్ళి ఆ జిల్లాలు తిరిగి పంచుతారు. మొత్తం కష్టజీవులే. మళ్ళా పొలం పనులకు పోయేవాళ్ళు, సిమెంట్ పనులకు వెళ్ళేవాళ్ళు, వెట్టి చాకిరీ చేసే బిడ్డలు, జాలాది బిడ్డలు నమ్మకంగా కష్టపడతారు. ఆ చాకిరిలోంచి అందరూ తలా ₹1 వేసుకొని సద్దర్శన పుస్తకాలు 2 బస్తాలకైతే కొనుక్కొని పోతారు. 100 మందికి పంచితే ఒకడన్నా సత్యం తెలుసుకోపోతాడా అనేది విశ్వాసం. ఎంత భారమో చూడండి. సమృద్ధిగా డబ్బున్నటువంటి వాళ్ళకు ఉందా ఈ భారం? కూలి పని చేసే కష్టజీవుల గుండెల్లో ఎంత భారం ఉందో చూడండి. మరి వారిగా ఎవరికి ఇస్తాడంటే రేపు ఉన్నతమైనటువంటి స్థలము, ఉన్నతమైనటువంటి బిల్డింగులు. నాకు డౌటే.
చాలామంది ఇక్కడ గొప్ప గొప్ప అని ఫీల్ అవుతున్న వాళ్ళంతా బుష్ అవుతారు. అట్లాంటి వాళ్ళే ఉన్నతమైన స్థానంలో ఉండే అవకాశం ఉంది, అయితే పక్క. కాబట్టి మీ అందరికీ ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకోండి. నేను పంపించేదాన్ని బట్టి నా స్థిర నివాసం అక్కడ ఏర్పాటు అవుతుంది. నా తండ్రికి నేను పంపించేదాన్ని బట్టి నాకు సిద్ధపరుస్తున్నాడు. మొత్తం లెక్క చెబుతాడు నాకు, నేను ఏమేమి పంపించానో దానికి ఏమేమి వచ్చిందో. రాసుకొని జాగ్రత్త పడాలి. ఎన్ని రోజులు ఉంటాం? ఉండాలని ఆశ ఉంటుంది కానీ ఉండంగా ప్రయాణం కట్టాలిగా, మనకు అది పర్మనెంట్. ఆ మాట ఈ పెద్ద ఆయన చెబుతున్నాడు. అది ఇప్పుడు పాట మొత్తం ఒక చరణమే గంట ప్రసంగం అయింది. ఇప్పుడు నేను చెప్పిన మాటలో వేస్టేజ్ ఏమన్నా ఉందా? మరి ఎన్ని చరణాలు చెప్పా? ఒక చరణమే. మరి అది వాళ్ళ పాటల్లో ఉన్న సబ్జెక్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండో చరణం ఏంటి? అబ్రహాము దావీదు మొదలైనట్టి వర భక్తాగ్రేసరులే శుభ్రముగా మా చుట్టాలైన హర్షమిగ మాకేమి కొదువా. ఇది రెండవ చరణం. మన రిలేషన్, మన బంధువులు, మన మిత్రులు, మన కుటుంబ సభ్యులు ఎవరు అంటే అబ్రహాము దావీదు. అబ్రహాము మొదలుకొని దావీదు, దావీదు మొదలుకొని పౌలు వరకు, పౌలు మొదలుకొని నేటి కాలపు భక్తుల వరకు మన ఫ్యామిలీ మెంబర్స్. ఇందులో చెత్త సరుకు ఏది ఉండదు. అందరూ మనకంటే గనులు, కానీ మనల్ని ఎంత బాగా ప్రేమిస్తారో, ఎంత బాగా గౌరవిస్తారో అలాంటి వ్యక్తులు ఉన్నదే పరలోకం. అబ్రహాము దావీదు మొదలై నటి వర భక్తాగ్రేసరులే శుభ్రముగా మా చుట్టాలైనన్ హర్షమిగా మాకేమి కొదువ. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మాకు బంధువులు సార్. ప్రపంచంలో ఈరోజు అందరికంటే ఎక్కువ అబ్రహాం సంతానం అని మీకు తెలుసా? ముస్లింలు ఎవరు చెప్పండి? ముస్లింలు ఎవరు? హాగరుకు పుట్టిన వాళ్ళు అబ్రహాం సంతానం. ఇశ్రాయేలీలు ఎవరు? అవునా? క్రైస్తవులు ఎవరు? విశ్వాసమును బట్టి యేసు ద్వారా రక్షింపబడిన వాళ్ళంతా విశ్వాసమును బట్టి అబ్రహాము కుమారులే. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో మొదటి జనాభా, అత్యధికంగా ఉన్న జనాభా నంబర్ 1లోకి వచ్చేది క్రైస్తవ జనాభా అయితే, నంబర్ 2లో వచ్చే జనాభా ఏది? ఎవరు? ముస్లింలే. నంబర్ 3లోకి వచ్చేది ఇశ్రాయేలీలు, చిన్న జనాభా. అయితే ఇప్పుడు అత్యధిక జనాభా క్రైస్తవులు, తర్వాత ముస్లింలు, మూడవది ఇశ్రాయేలీలు. మొత్తం కలిపితే, అందరినీ కలిపితే భూమి మీద ఉన్న అన్ని జనాల కంటే కూడా వీళ్ళు ఎక్కువ. మొత్తం కలిపి అబ్రహాం సంతానం. చెప్పండి, ఇప్పుడు అబ్రహాం సామాన్యుడా? అట్టంటోడు మన చుట్టం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నమ్ముకున్నానని మా ఇంటికి ఎవరు రావట్లేదన్నయ్య అని ఖర్చు పెట్టుకొని అని అడుగుతారు. లాగి నెత్తి మీద ఒకటి కొట్టాలనిపించింది. సోది మొహం దాన. ఎవరు రాలేదని ఏడుతున్నా, దరిద్రం పోయిందని ఆనందపడు. దేవునికి స్తోత్రం. ఎందుకోళ్ళు పనికి మాలినోళ్ళు? ఎందుకోళ్ళు? నువ్వు యేసు ప్రభువు నమ్ముకొని పరలోకం పోవటం ఇష్టం లేదు వాళ్ళకి, అందుకే రావట్లా. చేతనైతే వాళ్ళకి దేవుని ప్రేమ చూపించి వాళ్ళని కూడా రక్షించడానికి ట్రై చేయి. అంతేగాని వాళ్ళు రాలేదని ఆడవద్దు. చుట్టాలందరూ వదిలేశారు, సొంత వాళ్ళందరూ దూరం అయిపోయారు, వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వదిలేశారని ఆడవద్దు. అసలు నీ బంధువుల సంఖ్య నీకు తెలుసా? ప్రపంచంలో అత్యధిక జనాభా మీ చుట్టాలే. అందరూ విశ్వాసులు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇక్కడ ఎవరో ఒకళ్ళొకళ్ళు పలకరించుకోకపోయినా, ఇప్పుడు పాస్టర్లు కూడా, ఒక పాస్టర్ అంటే ఒక పాస్టర్కి పడదు. అబ్బో ఏం బాధ. కొంతమంది ఆత్మల భారం కలిగి కష్టపడి పరిచర్య చేసి దేవుని వల్ల మెప్పు పొందుతుంటే, కొంతమంది కడుపులో కుళ్ళిపోయి గందరగోళం అయిపోయి వాళ్ళకు ఒక భారం పడింది. ఏం భారం పడిందంటే, దేవుడు వాడుకుంటున్న వాళ్ళందరినీ ఎగతాళి చేయటం, విమర్శించటం, వాళ్ళ మీద అసూయ వెళ్ళగక్కటం. ఇది ఒక భారం అయిపోయింది. మొన్న ఒక ఆయన పాస్టర్ల మీటింగ్లో చెబుతున్నాడు, సేవకులు ఎవరిని గౌరవించొద్దు, ఎవరిని లక్ష్య పెట్టొద్దు, ప్రభువు వాడుకుంటున్న వాళ్ళని మీరు స్పెషల్ టైటిల్ ఎవరికి ఇవ్వద్దు. మళ్ళీ ఆయన ఒక పెద్ద ప్రొఫెసర్ అంట, బొందలో ప్రొఫెసర్. వినయాన్ని, సాత్వికాన్ని, మృదుత్వాన్ని, కోమలత్వాన్ని, నిర్మలత్వాన్ని, దీనత్వాన్ని నేర్పాల్సింది పోయి కూర్చోబెట్టి గర్వాన్ని నూరిపోస్తున్నాడు.
గర్వాన్ని నూరిపోస్తున్నాడు, అసూయ. నవ్వుకుండా నేనేం చేస్తా మరి? ఇప్పుడు ఇక్కడ ఒకరినొకడు తిట్టుకున్న రేపు ఎదురుపడి రేపు పరలోకం పోయిన తర్వాత ప్రైజ్ లార్డ్ చెప్పుకోవాల్సిందే, వందనాలు చెప్పాల్సిందే. ఆ మైండ్ రాకపోతే అది పరలోకమే పోడు, ముందు పాస్టరే పోడు, తర్వాత సంగతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెస్తాడు, ఆ మైండ్ తెస్తాడు దేవుడు, తెలుసా మీకు? మామూలుగా మైండ్ రాకపోతే మంచానేసాయని తెస్తాడు. పాస్టర్కైనా విశ్వాసికైనా ఎవరికైనా సరే అహం ఎర్రగొట్టి అందరికి వందనాలు చెప్పేటట్టు చేసి తీసుకుంటాడు, అప్పుడు తీసుకుంటాడు. ఇది పక్కా జరిగిద్ది. అందుకే నేను వాళ్ళు ఏమన్నా అనుకొని ముందు తర్వాత సంగతి వందనాలు చెప్పాయా, నేనేమనుకోవట్లే, నీకు దండం బాబా, నేనైతే నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను సోదరుడా అని అందరినీ కలుపుకోవడానికి కలిసిపోవడానికి ఇష్టపడతాయి. ఎందుకంటే ఇక్కడ తప్పినా రేపు అక్కడ తప్పదుగా. ఒక్కొక్కళ్ళ మొహం చూస్తుంటేనే మండిపోతుంటుంది, ఎందుకంటే మన మీద అట్ట ప్రచారాలు చేసి ఉంటారు. వాళ్ళు ఏమేమి ప్రచారాలు చేశారో మనకు తెలుసు. వాళ్ళు మన ఎదురుపడ్డప్పుడు ఆత్మలో రగిలిపోతూ ఉంటుంది. ఆయన వెంటనే దేవుడి వాక్యం గుర్తొచ్చింది, ఏం రా వాడిని అసహించుకుంటున్నావు, రేపు వందన ఎట్ట చెబుతావు, ప్రైజ్ లార్డ్ ఎట్ట చెబుతావు రేపు అక్కడ. అంతేగా ప్రభా, ఆ పిచ్చిమోహోడి తెలిసేట చెప్పాడంటావా? శరీరానుసారమైన మనసులో వేసాయా బ్రదర్, ప్రైజ్ లార్డ్ వందనాలు, బాగున్నారా? బాగానే ఉండవు. మనం వందనాలు చెప్పినారు, బాగానే ఉండవు. అప్పుడు కూడా తిట్టుకుంటాడు మనసులో, వీడికి సిగ్గుకోలేదు, నేను మొహం తిప్పుకుంటున్నా సరే సిగ్గుమాలోడు వచ్చి పలకరిస్తున్నాడు అనుకుంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ఎదురుపడాల్సిందే. మరి వాళ్ళే మన బంధువులు. ఇప్పుడేదో అసూయతో అన్నా రేపు మనకు తప్పిద్దా? పరలోక దర్బారులో చేరగా పరిశుద్ధులందరినీ నే కలువగా, అందరము పులకించి స్తుతించగా, అందరము పులకించి స్తుతించగా, పరలోకమే పరవశించేనుగా. యేసయ్యా నా దేవా. అంత స్లోనా? నీవే లోకం కావా, యేసయ్యా నా దేవా, నీవే లోకం కావా. గుండెల్లో నీవుసే నిత్యం నిలిచేను, నా గుండెల్లో నీ ధ్యాసే నిండిపోయేను. యేసయ్యా నా దేవా. దేవునికి మహిమ. పరలోక దర్బార్లో మనం అందరినీ కలవాలి. విశ్వాసులారా, మీరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం ఫీలింగులు పెట్టుకోవద్దు. అసలు ఈ మనిషి మంచిది కాదమ్మా, నాకైతే అసలు మాట్లాడబుద్ధి కావట్లా. శాలేమన్నేమో అందరం కలిసి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు సహించాలి, ఒకళ్ళనొకళ్ళు భరించాలంటారు. ఈ అమ్మి మొహం చూస్తే మాత్రం పట్టుకున్నట్టు బాధలు అనిపిస్తుంది నాకు అనుకుంటారు కొంతమంది. అమ్మే అట్ట అనుకోకే, అట్నే అనిపించింది. ఏం చేద్దాం, వాళ్ళు చేష్టాలు అట్టుంటాయి. కానీ అదే అక్కడే మన పెంతన ఉంది. భరించాలన్నాడు, ఒకరినొకరు సహించాలన్నాడు. ప్రేమ కలిగి ఉండటానికి అది చిన్న పని కాదు, కష్టపడాలన్నాడు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. వాళ్ళ చేష్టాలు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి, అయినా తప్పదు, భరించండి. రేపు ఇక్కడ భరిస్తే రేపు అక్కడ అంటాడు. కాబట్టి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన పరిశుద్ధులందరూ మన అద్భుతమైన బంధువులు. కొంతమంది పెళ్ళిళ్ళు పెట్టుకొని వస్తారు. మేము యేసుప్రభుని నమ్ముకున్నామని మా చుట్టాలు ఎవరు పెళ్ళికి రావని అంటున్నారు. అన్నయ్యా మన ఒక చెల్లి, అమ్మ చెల్లి పెద్దదేలే నాకంటే, కానీ నేను అన్నయ్య, నాకు చెల్లి అంతే. విశ్వాసాన్ని బట్టి దేవునికి స్తోత్రం. నన్ను 50,000 మందిని తీసుకొస్తా, నీకు దమ్ముందా అన్న. ఎంతమందిని? 50,000 మందిని. ఒక్కడి తగ్గితే అప్పుడు అడుగు, ఒక్కడి తగ్గినా అప్పుడు అడుగు. 50,000 మందిని తెస్తుందా? పెట్టి ఎంత మాత్రం పెడతా వామో అంది. మరి చుట్టాలు లేరా అంటాను, పిచ్చిమోహం అన్నారు. చుట్టాలు ఎందుకు లేరు నీకు? 50,000 మందిని తెస్తేనే అప్పుడు అడుగు, పెట్టు, నువ్వు ఎంత పెడతావు? మన సంఘము మన చుట్టాలు పిచ్చిదండ. మన సంఘం మన చుట్టాలు, మన బిడ్డలో ఒకే రక్తములో కడగబడ్డాం, ఒకే రక్తమును పానం చేస్తున్నాం, ఒకే శరీరమును భుజించి క్రీస్తు యేసునందు మనమందరము ఒక్కటే అయి ఉన్నాం. నాకెవ్వరు లేరు అనుకోవద్దు, నీకు సంఘం ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇవన్నీ వాస్తవాలా కహానీలా? పచ్చి నిజాలు.
ఇక్కడే క్షమించడం నేర్చుకోవాలి, సహించడం నేర్చుకోవాలి, దోషాలు వదిలేసి ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడు అక్కడ చలామణి అవుతాం. రేపు అక్కడ పోయినాక అబ్బో ఏమవుతుందే అని మొహం తిప్పావనుకో, అసలు ఆ బుద్ధి నీ దగ్గర ఉందనుకో, పరలోకం రావు అసలు. నువ్వు వాళ్ళని చూసి మొహం తిప్పి వీళ్ళని చూసి మొహం తిప్పే బుద్ధి నీకుంటే అది పరలోకమే రావు అసలు, డౌట్ లేదు అందులో. వామ్మో అనొద్దు, నిజం చెబుతున్నాను నేను. ఇతరులను క్షమించే మనసు నీకు లేనప్పుడు నీవు కూడా క్షమించబడవని డైరెక్ట్గా చెప్పేశాడు. ప్రభువు నేర్పిన ప్రార్థన మీకు తెలుసు. అందులో మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం ముందే రాయించి సంతకం పెట్టాడు. ఎంత డేంజరో చూడండి యేసయ్యతో. అసలు దేవునికి స్తోత్రం, ఎట్లా పెట్టాడో చూడు. అసలు మెలికి అక్కడ పెట్టాడు పరలోక ప్రార్థనలో. మంచేతే చెప్పించి రేపు తీర్పు తీరుస్తాడు అనమాట. నువ్వు పరలోక ప్రార్థన చేసావుగా, ఏమని చేసావు అంటాడు. దీని దెబ్బ కొంతమంది అసలు పరలోక ప్రార్థనే మానేశారు. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం నీవు మా రుణముల్ని క్షమించు. మేము క్షమించిన ప్రకారం రేపు అక్కడ కూర్చుంటాడు. పరలోక ప్రార్థన చేయమా అంటాడు. అది వచ్చు ప్రభా, చాలాసార్లు నేర్పాడుగా. పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచు. ఎక్కడ తీర్పులో న్యాయపీఠం మీద ఆయన కూర్చుంటాడు, పరలోక ప్రార్థన చేయమంటాడు. టపి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన కాక, నీ రాజ్యం మాకు వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును కాక, మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచే, మా పట్టరు అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం నువ్వు మా అపరాధం అక్కడాగంటాడు. ఆ ఒక్క మొక్క మళ్ళీ చదవమంటాడు. మా రుణస్థులను మేము మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం నీవు మా అపరాధములను క్షమించుము. చాలు, నువ్వేం చెప్పావు నీకు అర్థమైందిగా. అదే ప్రభా పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థన కాదు, ఇప్పుడు చెప్పిన మొక్క ఏందో చెప్పు. మేము క్షమించిన ప్రకారం క్షమించమన్నావులేయా అన్నావుగా, రైట్. ఇదిగో ఇంతమందిని నువ్వు క్షమించలేదు, మరి నేను ఎట్ట క్షమించాలి అని అడుగుతాడు రేపు అక్కడ. ఇంతమంది తప్పులని నువ్వు వెంటనే దుయ్యబట్టావు, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసావు, వాళ్ళ మీద ద్వేషాన్ని వెళ్ళగక్కావు, వాళ్ళ మీద ప్రచారం చేశావు, వాళ్ళకి వెంటనే తీర్పు తీర్చావు, కోపపడ్డావు, కొట్టావు, తిట్టావు, గందరగోళం చేశావు, ఇంత చేశావు నువ్వు. మరి ఎందుకని నువ్వు క్షమించలా? నువ్వు క్షమించినప్పుడు నేను అక్కడే రాయించిన కింది వచనంలో, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించడని రాసి లేదా? ఉందయా, కింద రాసింది కదా, ఆ పరలోక ప్రార్థన కింద రాసింది, ఒక మొక్క రాసింది. ఉందయా, ఉంది, నేను గుర్తు చేసుకుంటున్నా. అది చూడు అంటాడు అక్కడ స్క్రీన్ మీద కనపడిద్ది. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కూడా కనపడిద్ది, మీరు చూస్తే వాడైతే. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. పక్కాగా చెప్పాడు. ఆ మాట అండర్లైన్ చేసుకున్నారా? మీరు ఎన్నన్నా చెప్పండి అన్నయ్య, ఆ మనిషిని మాత్రం నేను క్షమించను. ఏం పర్లేదు, నాకు వచ్చిన నష్టం ఏముంది, అట్నే పెట్టుకో, మొహం అట్నే పెట్టుకో, ఫీలింగ్ అట్నే పెట్టుకో, క్షమించొద్దు. రేపు అయితే నీ పెళ్ళి, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎన్నన్నా చెప్పానయ్యా, నేను మాత్రం క్షమించను, కుదరదట్లా. క్షమించకపోతే నువ్వు క్షమించబడవు. క్షమించాలి, సహించాలి, భరించాలి, ప్రేమించాలి. దేవుడికి తెలియకుండా వచ్చినాయి నీకు అవన్నీ. తెలిసే వాటిలో గుండా నిన్ను నడిపిస్తున్నప్పుడు తప్పదు, భరించాల్సిందే. ఎట్లా నేను భరించనని మొరైతావు? ఎట్లా నేను క్షమించనంటావు? క్షమించకపోతే నీ క్షమించబడవు. ముందు నీ కేసులు కొట్టేయడానికి కానీ వాళ్ళ కేసులు కొట్టి, పెద్దోడు అర్థమవుతుందా? నీ కేసులు కొట్టేయాలంటే నువ్వు ఎవరెవరి మీద అయితే కేసులు రాసావు అవన్నీ కొట్టే ముందంటాడు. అవి కొట్టేసే కేసులు కాదు ప్రభు, వాళ్ళు మామూలు కాదు అసలు. నువ్వేమన్నా చెప్పింటా కానీ నేను అవసరమైతే ఇంత సందాది చేయమని నేస్తా కానీ నేను మాత్రం ఆడి కేసులు మాత్రం కొట్టాను ప్రభు అంటే, అట్టయితే అట్నే ఉంటారు. నీ కేసులు నేను రాసి పెట్టాను, నీ పళ్ళు రాలు త్యాగంటాడు. స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. ఇప్పుడు కేసులు ఉండాలా, కొట్టేయాలా? ఎంతమంది కొట్టేయాలి? చేతులు ఎత్తండి. మరి కొట్టేయాలంటే నువ్వు కేసులు, మరి నీ ఎడల అపరాధం చేసిన వాళ్ళు కేసులు నువ్వు కొట్టేయాలా లేదా? మరి కొట్టేయకుండా నీకు ఎట్టు కొట్టేస్తాడు? మర్చిపోవద్దు, జాగ్రత్త, గుర్తుపెట్టుకొని ఈ చర్య చేయండి. నువ్వు నీ ఊపిరిపోయే నాటికి నువ్వు క్షమించని వ్యక్తి ఒక్కరు కూడా ఉండకూడదు, క్షమాపణ అడగని వ్యక్తి ఉండకూడదు. నువ్వు క్షమాపణ అడగాలి అండ్ నీవు కూడా క్షమించాలి.
అప్పుడే నువ్వు పరలోకపు మెట్టెక్కుతావు. అప్పుడే నువ్వు సమాధిలోంచి తెరవబడి బయటకు వస్తావు. అప్పుడే నువ్వు రాకడలో ఎత్తబడతావు. లేతే కష్టం. ఎవరు మన చుట్టాలు? ఎవరు చుట్టాలు? వాళ్ళు అబ్రహాము, దావీదు మొదలై నట్టి వరభక్తాగ్రేసరులే శుభ్రముగమా చుట్టాలైన హర్షమికమాకేమీ కొదువా యెహోవా మా తండ్రి కాడ యేసుడు మాయన్న కాడ. మన కమిటీ మెంబర్స్ ఎవరు? మన కమిటీ మెంబర్స్ పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. వా, పేతురు, అపోస్తలులు, పౌలు మొత్తాలు చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ కమిటీ మీటింగ్లో మనం కూడా కూర్చోవచ్చు. వాళ్ళు ఏదైనా ప్రతిపాదన చేసేటప్పుడు మనల్ని కూడా అడుగుతారు. మనము మన అవతారం మనల్ని వాళ్ళు అడుగుతారంటే అరే ఆధిక్యత దేవుడు ఇస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు మనల్ని గౌరవిస్తారండి. వాళ్ళంత గొప్పోళ్ళు అయ్యండి. మరి అదే పరలోకం. ఇక్కడ ఇంత ఉంటే చాలు, అసలు అబ్బో ఆపలేం, ఆ ఎచ్చులు ఆపలేం. ఇంత ఉంటే చాలు. మనిషి ఏ కాడికి బిగసపోయాడు. ఇంత దొరికితే చాలు, ఆ మనిషిని అసలు ఆపలేం. వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయి ఉండి కూడా మనల్ని ఎదుర్కొని కౌగిలించుకుంటారు. కౌగిలించుకొని ఇంకేమంటారో తెలుసా? మాకంటే గొప్పవాళ్ళు మీరు అంటారు. పౌలు గారు, అసలు నువ్వెక్కడా, నీ త్యాగాలు ఎక్కడా, నీ ప్రయాస ఎక్కడా? నీకంటే మేము ఎట్ట గొప్పవాళ్ళం అవుతాం ఊరుకోవాయి అంటే, లేదు బిడ్డ, మాకంటే మీరు ఎక్కువ. మా టైంలో సెల్ ఫోన్ లేదుగా. మా టైంలో మీరు అనిపించిన దిక్కుమాలిన శోధనలన్నీ లేవుగా. మా టైంలో మాకున్నాయి, మీ టైంలో మీకున్నాయి. అయినా అంత భయంకరమైన శోధనల నడుమ నువ్వు భక్తిని కొనసాగించి, విశ్వాసాన్ని కొనసాగించి, ప్రేమని కొనసాగించి, క్షమాపణను కొనసాగించి నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటే చిన్న విషయమా? నువ్వేం తక్కువ కాదు. నువ్వు మాతో సమానుడవు, మాతో పాటు కూర్చునదగిన వాడు, కూర్చునదగిన దానవు అని ఘనపరుస్తారట. నిజంగా అలాంటి మనుషులు ఉన్న ప్రదేశం ఎంత బాగుంటుంది. అందరూ నన్నే గనపరచాలి, అందరూ నన్నే పొగడాలనుకునే మనసు కన్నా ఎదుటోళ్ళని మనమే గనపరుద్దాం, ఎదుటోళ్ళే నాకంటే యోగ్యులు అనుకునే మనసులు ఎంత మంచి మనసులండి. కొంతమందిని చూస్తాను నేను, వాళ్ళు గొప్పోళ్ళు అయి ఉండి నన్ను మెచ్చుకుంటుంటారు. వాళ్ళు నేను కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అంటాను, నేను అన్నా మీరెక్కడా, మీ అనుభవాలు ఎక్కడా, నేనెక్కడా, నన్నేందన్నా ఇంతసేపు మాట్లాడుతున్నారు అంటే, అటు కాదు నాయన, అటు కాదులే. వాళ్ళు గొప్పోళ్ళు మళ్ళీ అయ్యుండి కూడా వాళ్ళంతా గౌరవించి గణపరిచి మాట్లాడుతుంది. ఇది కదా పరలోకపు అనుభవం అనిపించింది. ఒకరినొకరు సన్మానించుకుంటూ, ఒకరు కంటే ఒకరు గొప్పవారిని ఎంచుకుంటూ సంభాషించే ఆ సంభాషణ ఎంత మధురం. అదే భూమిలో పరలోకపు ఆనందం. ఎవరు మన కూటస్థులు? ఖ్యాతి సభ ఏది? అపోస్తలులు ఉన్న సభ. అందులో ఉంటుంది మన సీటు. పేతురాది సకల పోస్తల్ వేర్మి గలమా నిజ కూటస్థుల్. ఖ్యాతి సభలో మేమున్నప్పుడు ఘనతాలిక మాకేమీ కొదువా యెహోవా మా తండ్రి కాడ యేసుడు మాయన్న కాడ. సేవకులు కూడా ఒకరినొకరు, ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకొని గౌరవించి ఘనపరిచి మాట్లాడుకోవాలి. అది చాలా మంచి అలవాటు. ఒకరి మీద ఒకటి అతిశయపడి ఒకరికంటే ఒకటి నేను ఎక్కువ అనుకునే నైజం మంచిది కాదు. దేవునికి స్తోత్రం. గతంలో నేనే తిరిగి కొంతమంది సేవకుల్ని కలిశా. ఈ మనసును బట్టే కలిశా. కొంతమంది మన దాకా రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు మన దగ్గరికి వస్తే ఎక్కడ వాళ్ళ ఇమేజ్ డౌన్ అయిద్దో, మనకి ఇమేజ్ పెరిగిద్దు అని. దానివల్ల ఇమేజ్ పెరిగిద్దా? వాళ్ళ భయం. మరో సేవకుడు వాడబడుతున్నాడంటే ఆ వాడబడే దగ్గరికి ఆల్రెడీ వాడబడుతున్నాడు రాడు.
ఇది ఒక దరిద్రం. కానీ రేపు పరలోకంలో అలాంటి పరిస్థితి ఉండదు. తప్పకుండా అందరూ ఒకరికంటే ఒకరు యోగ్యులని సన్మానించుకుంటారు, ఘనపరుస్తారు. అలాంటి సుందర వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తిత్వం ఉన్నదే పరలోకం, మన పుట్టిల్లు. అక్కడ ఉండేటువంటి మనసులు ఇవి. ఖ్యాతి సభ అది, అందులో మనం ఉంటాం. ఘనతలకి ఏం తక్కువ. ఇక్కడ మనం ఘనహీనులం కావచ్చు, రేపు అక్కడ ఘనత ఘనత ఘనత, శాశ్వత ఘనత. దేవునికి మహిమ. ఇక్కడ మనుషులు ఇచ్చే ఘనత కాదండోయ్, సాక్షాత్తు ప్రభువే ఇచ్చే ఘనత అక్కడ. అది ఉత్తమమైన దాన్నే ఆశించాలి మనం. దేవుని మెప్పును ఆశించాలి. దేవుడు మనల్ని మెచ్చుకునేదాన్నే ఆశించాలి. మనుషులు మెచ్చుకునేదాన్ని లక్ష్య పెట్టొద్దు. మనుషులదంతా చెంచల వ్యవహారం. ఏం వ్యవహారం? చెంచల వ్యవహారం. కాసేపు ఇటు కాసేపు అటు. అర్థమైందా? మనుషుల మెప్పును ఎప్పుడు ఆశించొద్దు. ప్రభు మెప్పును ఆశించినోడు ధన్యుడు, ధన్యురాలు. 4వ చరణం. తనువు బలిపెట్టెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యం ఇట్లుంటే మనుషులు ఎట్లంటే మాకేమి అన్నాడు. మనుషులు మన యోగ్యతలను విమర్శిస్తారు. సైతాను కూడా, వాడి దురాత్మలు కూడా మన యోగ్యతను విమర్శిస్తారు. మనల్ని ఎగతాళి చేస్తారు మనుషులు. మనం అలాంటి వాళ్ళం అంటారు, మనం ఇలాంటి వాళ్ళం అంటారు, మనం చెడ్డవాళ్ళం అంటారు, బుద్ధిహీనం అంటారు. సరే, మనుషులను అట్ట పెట్టు. ప్రార్థన చేద్దామని మోకాళ్ళు వేస్తే దురాత్మలు వచ్చి కూర్చుంటాయి పక్కన. దురాత్మలు వచ్చి కూర్చొని అంటే, పెద్ద మనిషి ప్రార్థన చేయటానికి కూర్చున్నా, నీ మనసులోనే వస్తాయి ఆలోచనలు. పెద్ద మనిషి ప్రార్థన చేద్దాను కూర్చున్నా, నువ్వు, నీ బతుకు, నీ ఆలోచన, నీ క్యారెక్టరు, నీ దుర్బుద్ధి, నీ దరిద్ర మైండ్, అసలు నువ్వేం చేశా? అసలు నువ్వు ఎట్ట బతుకుతున్నావు? అసలు నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? నీ క్యారెక్టర్ ఉందా అసలు నీకు? నీ తలంపుల నిండా దరిద్రగొట్టు ఆలోచనలు, దరిద్రగొట్టు ఊహలు, దరిద్రగొట్టు ప్రవర్తన నీది. నువ్వు మళ్ళీ మోకాళ్ళేసి యేసయ్యా స్తోత్రం అని ఏదో ప్రార్థన చేయడానికి పూనుకుంటున్నావు. నీ ప్రార్థన అసలు దేవుడు వింటాడా? అందుకు తగిన క్యారెక్టర్ నీకుందా? బైబిల్లో ఏం రాస్తుంది? పాపుల మనవి ఆయన ఆలకించడం రాస్తుంది. నీ ప్రార్థన ఎలా వింటాడు ఆ పరిశుద్ధుడు? అసలు ఆయన ఎలా ఉండమన్నాడు? నువ్వు ఎలా ఉంటున్నావు? దరిద్రుడా, దరిద్రురాలా, నీ చర్యలన్నీ పాపభూయిష్టం. నీకు నోరు కుదరదు. నీ మైండ్లో అన్ని దరిద్రపు ఆలోచనలు, చండాలపు ఆలోచనలు. నీకు తొందరపాటు ఎక్కువ, కోపం ఎక్కువ, శరీర ఇచ్చలను కూర్చిన ఆలోచనలు ఎక్కువ నీకు. ఇలాంటి మైండ్ కలిగి నువ్వు ప్రార్థన చేద్దామని కూర్చున్నావు. నీ ప్రార్థన దేవుడు వినడు అంటాడు. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా ఎవరికైనా వచ్చినాయా? వస్తే చేయొద్దండి. మీకు వచ్చినాయో రాలేదో, నాకైతే వచ్చినాయి. మీరంటే నాకంటే పరిశుద్ధులు కాబట్టి మీకు రావు, కానీ నాకైతే వచ్చినాయి. వస్తే మీకు కూడా చేతులు ఎత్తండి. నాకు కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా తేడా పడ్డప్పుడు ఖచ్చితంగా ఈ ఆలోచనలు వస్తుంటాయి అన్నయ్య. అయ్యి ఆ నెగిటివ్ సిగ్నల్స్ సాతాను పంపిస్తాడు. వాడు మన క్యారెక్టర్ని ఎగతాళి చేస్తాడు. మన లోపాలను ఎత్తి చూపిస్తాడు. నీకు తెలుసా, మన లోపాలు మనకు కూడా గుర్తుండవు, వాడికి బాగా గుర్తుంటాయి. పక్కన వచ్చి నువ్వు ఎప్పుడు మోకాళ్ళుని సింగిల్గా ఏకాంతంగా కూర్చొని మోకాళ్ళుని ప్రభువా నీకు స్తోత్రం 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 అని కనిపెట్టుకుంటావు చూడు, ప్రార్థన ఫీల్ కోసం. అప్పుడు వస్తాయి ఎన్ని, నువ్వేమేమి తప్పులు చేసావో ఎన్ని గుర్తొస్తాయి. వస్తాయా రావా? వస్తాయా రావా? పాతే రాకపోయినా ఫ్రెష్గా చేసి ఉంటావు చూడు. ఏదైనా నోరు జారటమో, ఏదన్నా దరిద్రపు ఆలోచన రావటం, ఏదో తేడాగా అయ్యేనా గుర్తు వస్తాయి. నేను చెబుతున్నాను, గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా వచ్చింది. నేను చేసే ప్రార్థన దేవుడికి ఆమోదం కాదేమో, ప్రార్థన చేసే నేను పరిశుద్ధుని కాదేమో, పవిత్రురాల్ని కాదేమో, లోపభూయిష్టంగా ఉన్నానేమో, నా ప్రార్థన వినబడదేమో, దేవుడు వింటాడు అని నేను భ్రమపడుతున్నానేమో అనే భావన మాత్రం ఖచ్చితంగా వచ్చింది. దాన్ని కొట్టాలా ఫస్ట్ మనం. దాన్ని కొట్టడానికి ఆయుధం ఇచ్చాడు ఇక్కడ భక్తుడు. ఏమన్నా తెలుసా? నేను దోషినే కావచ్చు, అపరాధినే కావచ్చు, అవిధేయుడినే కావచ్చు, మరి నా కోసమే కదా మా అన్న తనువు బలిపెట్టింది. నేను మంచివాడిని అయితే మా అన్న తనువు బలిపెట్టడం ఎందుకు? నేను మంచిదాన్ని అయితే మా అన్న తనువు బలిపెట్టడం ఎందుకు? మా అన్నేమో నా పాపముల కోసం తనువు బలిపెట్టాడు, మా నాన్నేమో ఆ రక్తాన్ని చూపించి నా తప్పులని విడగొట్టాడు. కాబట్టి ఇప్పుడు నేను మోకాళ్ళుని మా నాన్న దగ్గరికి పోవడానికి ఏ అడ్డు లేదు.
అని మనస్సులో సాక్ష్యం ఇవ్వాలి. వాడు మనస్సులోకి పంపిస్తాడు కదా ఈ నెగిటివ్ సిగ్నల్స్ అన్నీ, అప్పుడు మనస్సులోనే సాక్ష్యం ఇవ్వాలి. ఏమని అంటే, ఏయ్ శత్రువా, నా అతిక్రమముల కోసం మా అన్న తను బలిపెట్టాడు, మా తండ్రి తప్పులు విడగొట్టాడు, నేను ఇప్పుడు అపరాధిని కాదు, పాపిని అంతకన్నా కాదు, నా పాపములకు వెల చెల్లించబడింది, నన్ను నా తండ్రి పరిశుద్ధుడు అని పిలిచాడు, పరిశుద్ధురాలు అని పిలిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తనువు బలిపేటెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. తనువు బలిపేటెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనసులో సాక్ష్యమిట్లున్నా, మనుషులెట్లన్నను మాకేమి, యెహోవా మా తండ్రి కాడా. మనుషులు కూడా మన మారు మనసు పొందకముందు జీవితాన్ని చూసుంటారే, మన పాపిష్టి జీవితాన్ని చూసుంటారే, వాళ్ళు తర్వాత మనం మారిన నమ్మరు. నమ్మకుండా మనల్ని అపరాధులు అంటానే ఉంటారు, మనల్ని చీత్కరిస్తానే ఉంటారు. మనుషులు కదా, ఓ పట్టాన్ని మర్చిపోరు. వాళ్ళు మళ్ళీ మనల్ని చూసినప్పుడు ద్వేషిస్తూనే ఉంటారు, మనం తేడా అంటానే ఉంటారు. దానికి ఇక్కడ చెప్తున్నాడు, మనుషులన్నా దురాత్మలన్నా ఆఖరికి నీ మనసే నీతో అన్నా నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం ఇది. నీ పాపముల కోసమే ఆయన బలయ్యాడు, ఆ రక్తాన్ని చూపించి పరలోక తండ్రి నీ పాపాలన్నిటినీ కడిగి వేశాడు. ఇప్పుడు నువ్వు మోకాళ్ళ మీదికి ధైర్యంగా పోవచ్చు, నానా అనుకుంటా పోవచ్చు నువ్వు, అంతే. ఒక్క మాట అడిగేసే, ఇంకా గొడవే ఉండదు. అటు పక్కన చేరి నువ్వు పనికిరావు, నువ్వు ఇట్లా, నీలో ఈ తప్పులు ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయి, ఈ పాపాలు ఉన్నాయంటే నువ్వు గట్టిగా చెప్పు, తండ్రి ఇదిగో నేను ఫలానా విషయంలో నీకు అభ్యంతరకరంగా నడుచుకున్నాను, నీ ప్రేమను చులకనగా తీసుకొని ఇలా బుద్ధిహీనంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు తండ్రి, నేను ఈ విషయాలు ఇలా ఉండకూడదు, నాకు తెలుసు, నేను మార్చుకుంటాను, నన్ను బలపరచు, నీ బిడ్డగా నేను ఇలా తగదు, అయితే నేను ఒప్పుకొని సరి చేసుకుంటున్నాను, నన్ను నీ రక్తముతో కడుగు, నేను వాటిని జయించి బ్రతుకున్నట్లు నీ బలము, నీ శక్తి, నీ పరిశుద్ధాత్మ ప్రభావము నాకివ్వు. నీ దగ్గరికి రాకుండా మాత్రం ఉండలేనయ్యా, నీతో మాట్లాడుకోకుండా ఉండలేనయ్యా, నీవు ప్రార్థించకుండా ఉండలేనయ్యా, నిన్ను స్తుతించకుండా ఉండలేనయ్యా, నన్ను త్రోసివేయవయ్యా, నీ కుమారుని రక్తమును చూసి నన్ను విడిచిపెడతావు, ఆ రక్తమును బట్టి, ఆ కృపను బట్టి ధైర్యం చేశానయ్యా నీ దగ్గరికి రావటానికి తండ్రి అని. ఏమంటావు? పాయింటేనా? ఇంకేమైనా అడ్డుందా ఇక? అప్పుడు ఎవడన్నా ఆపుతాడు ఇక? చూడు ఎంత మాట చెప్పాడు, జీవితానికి సరిపోయే మాట ఇది. ఎప్పుడు నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళినా అపవాది వాడు అపరాధ భావాన్ని తీసుకొచ్చి నీకు పెట్టడానికి ట్రై చేస్తాడు. దాన్ని చంపగలిగేటువంటి ఆయుధం యేసు రక్తం. మన సాక్షిని శుద్ధి మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. దేవుడి సన్నిధి మహాపరిశుద్ధ స్థలం, అక్కడికి చేర్చిది యేసయ్య రక్తం. నువ్వు మోకాళ్ళుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినట్టుగా నువ్వు ప్రార్థన చేయొచ్చు, దేవునితో మాట్లాడవచ్చు.
ఏమండి, ఉందా మీకు ఆశ? మరి ఏది ఈ మధ్య మరి ప్రార్థనలు ప్రతిష్ఠించుకోవట్లా పెద్దగా మరి? ప్రార్థనకు ప్రతిష్ఠించుకోండి, గడపండి ఆయనతో, కాస్త టైం కేటాయించండి అప్పుడప్పుడు. ఆడపిల్లలకున్న ఆసక్తి మగపిల్లల్లో కనపట్టల్లా, ప్రార్థన పట్ల ఆసక్తి. తమ్ముళ్ళు, ప్రార్థన విషయంలో వెనకడిగేస్తున్నారా? తగ్గిపోయారా? అంటే పనులు బాధ్యతల్లో వెళ్తా ఉన్నామన్నా అంటారా? కాస్త అప్పుడప్పుడన్నా కాస్త సెలవు పెట్టి కాస్త ప్రార్థనలో కూర్చుంటుండయ్యా, ఒక రోజన్నా కాస్త ఏకాంతంగా గడపటం అలవాటు బానివాకయ్యా, సాధన బానివాకయ్యా, కాస్త ఏకాంతంగా గడుపయ్యా. తోట ఉందిగయ్యా, మందిరం ఉందిగయ్యా, గడపండి. 2 3 4 5 కలిసి ప్రతిష్ట చేసుకొని 2 రోజులు 3 రోజులు మనం దేవునితో గడుపుకుందాం. ఉపవాసం ఉండలేకపోతే కనీసం 3 దాకా ఉండి తిని ఉందాం, దేవుని సన్నిధిలో ఉందాం. లేకపోతే 3 పూట్ల తినైనా సరే దేవునితో గడుపుతాం. 1 రోజు 2 రోజులు 3 రోజులు మనం నలుగురం కలిసి గడుపుదామా? ఆడపిల్లలు అనుకోవచ్చు గడపవచ్చు, మగపిల్లలు అనుకోవచ్చు గడపవచ్చు. భక్తి సాధనని పోనీకూడదురా తల్లి, భక్తి సాధనను పోనీకూడదు నాన్న. మనం ఒకరినొకరు దేవుని కొరకు, భక్తి కొరకు, ప్రార్థన కొరకు, ఆత్మల రక్షణ కొరకు విజ్ఞాపన చేయటం కోసం మనం ఒకరినొకరు రేపుకోవాలి. ప్రార్థనకి రేపుకోవాలి, ఆత్మీయతకు రేపుకోవాలి, భక్తికి రేపుకోవాలి. మనం ఆ అనుభవాలకి రేపుకోకపోతే సైతాను గాడు పనికిమాలాటి కోసం రేపుతుంటాడు మనల్ని, పనికిమాలాటి కోసం రేపుతుంటాడు వాడు. లోకం కోసం రేపుతూ ఉంటాడు. నిన్నెవరో వచ్చి రేపర్రా తల్లి, నిన్నెవరో వచ్చి రేపరు. నువ్వే నలుగురిని రేపాలి, గుర్తుపెట్టుకో. నువ్వే నలుగురిని ప్రేరేపించాలి. తమ్ముడా, నువ్వే నలుగురితో మాట్లాడాలి, నువ్వే నలుగురిని భక్తికి ఆకర్షించాలి. అట్లా సిద్ధపడాలి. ఈరోజు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు ఎవరన్నా రేపితే వచ్చావా? నీకు నువ్వే వచ్చావా? చూడు, ఈరోజు ఇక్కడికి వచ్చావు, నిన్ను నువ్వే ప్రేరేపించుకున్నావు, పరిశుద్ధాత్మ ప్రేరణకు లొంగావు, వచ్చావు. ఇలాగే నీకు నువ్వు చెప్పుకుంటూ నేను నలుగురికి చెప్పి కాస్త మనం దేవునితో గడుపుదామా? ప్రార్థనలో ఉందాం, వస్తారా? ఒక 2 రోజులు ఉందాం అనుకుంటున్నా, 3 రోజులు ఉందాం అనుకుంటున్నా, ఒక రోజంతా గడుపుదాం అనుకుంటున్నా. ఇంట్రెస్ట్ ఉందా? సెలవు పెట్టగలరా? ఒక రోజు గడుపుదాం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక రోజంతా గడుపుకుందాం దేవుడితో. ఏందంట? రోజు ఉండే పనిలేగా, రోజు ఉండే సమస్యలేగా, తండ్రితో గడుపుదాం. కాస్త ఆత్మీయతలో మళ్ళా పుంజుకుందాం, దేవ దర్శనం పొందుకుందాం, దేవ ప్రత్యక్షత పొందుకుందాం, పరిశుద్ధాత్మ శక్తిని మళ్ళీ ఒక్కసారి పొందుకుందాం. ఒక రోజంతా దేవుని కేటాయిద్దాం, ఏమంటారు అని అలా ప్రోత్సహించి భక్తికి, ఆత్మీయతకి, సేవకులకి మరీ శ్రేష్టంగా అవసరం, అది మరి ముఖ్యం. 2 3 సేవకులు కలిసి ప్రార్థన చేసి ఇలా మనం గడుపుదామా దేవుడితో అని ఒకరినొకరు భక్తికి రేపుకోవాలి, చాలా అవసరం. అలాగ ఒకవేళ నువ్వు రేపబడి దేవునికి సమీపమైనప్పుడు ఇది గుర్తుపెట్టుకో, నీ అపరాధాలన్నీ వాడు తీసుకొచ్చి నీ ముందు మాట్లాడినప్పుడు, నా కోసం మా నాన్న తన ప్రియ కుమారునే బలిగా అర్పించాడు, ఆయన రక్తమును బట్టి నా క్షమాపణ ఉంది, ఆయన కృపను బట్టి నా క్షమాపణ ఉంది. నేను నా తండ్రి ముందు సాష్టాంగపడి, సరే నేను మోకాళ్ళు వేసినప్పుడు ముందు నా దోషాలే ఒప్పుకుంటా, ఆయన నా తండ్రి క్షమిస్తాడని నేను నమ్ముతున్నా, నాకు విశ్వాసం ఉంది. నన్ను క్షమించి ఆయన రక్తంతో నన్ను కడిగి శుద్ధ సువర్ణంగా నన్ను చేస్తాడన్న విశ్వాసం నాకు ఉందే అని అట్లా ప్రతిష్ఠించుకొని గడపాలి తల్లి. అర్థమైంది నేను చెప్పింది? కొంతమంది అలవాటు పోగొట్టుకున్నారు. అంతకుముందు 4 5 2 3 ప్రార్థనలో కనపడతా ఉండేవాళ్ళు, గోజాడితే కనపడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఆ విషయంలో కొంచెం వెనకడుగు పడ్డారు. సరి చూసుకోండి. కొంతమందిని చూస్తున్నాను నేను తోటలో, కొంతమందిని. మొన్న 30 మందో ఏమో పిల్లలు, ఆడపిల్లలు 4 రోజులు గడిపారు తోటలో. మొత్తం ప్రార్థనే, పగలు రాత్రి ప్రార్థన, దేవుని వాక్య ధ్యానం, దేవుడితో గడపటం, అదే పని. బాల్య సంతోషం వేసింది నాకు. అంతమంది కలిసి వచ్చారు. ఇంతమందిని ఒక్క ఆడపిల్ల ప్రేరేపించింది. ఈరోజు నువ్వు ఆ పనికి ప్రేరేపించబడకపోతే లోకస్తురాళ్ళు నీ పక్కకు చేరి నిన్ను లోకానికి ప్రేరేపిస్తారా తల్లి? లోకానికి లాగుతారమ్మా. నువ్వు లోకానికి లాగబడకుండా లోకంలో ఉన్న అనేకుల్ని దేవుని సన్నిధికి లాగాలి నువ్వు, అది నీ బాధ్యత. నువ్వు దేవుని సన్నిధికి వారిని లాక్కొచ్చావనుకో, రేపటి రోజున వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి, వాళ్ళ ఆత్మలు రక్షించబడతాయి, వాళ్ళ బ్రతుకాలో నిన్ను చెప్పుకుంటారు.
నేను ఇలా భక్తిలో మండానంటే ఫలానా అక్క నన్ను ఇలా దేవుని కొరకు రేపింది, నేను ఇలా భక్తిలో మండుతున్నానంటే ఫలానా అన్న నన్ను ఇలాగ ఆత్మీయతగా రేపాడు, ఫలానా అన్న ద్వారా నేను ఇలా ప్రేరేపించబడ్డాను, ఇలా ఉజ్జీవింపబడ్డానని చెప్పుకుంటారు నీ గురించి. అది సాక్ష్యం అయితే. లోకం వెర్రితలలేస్తుంది, పాపం విచ్చలవిడి విశృంఖలత్వంగా ఉంది. మనం తేడా పడకూడదు, మనం ఆత్మీయ సాధన వదలకూడదు, భక్తి సాధన వదలకూడదు, దేవునితో సహజీవనం వదలకూడదు. మనకు అది ముఖ్యం. అర్థమైతే ధన్యులు మీరు. ఇంకా 2 చరణాలు ఉన్నాయి ఏమండి? ఆ 2 చరణాలు మీకు తెలుసులే. ప్రార్థన చేసేస్తా ఇప్పుడు. వద్దా? చెప్పాలా? మీరేం మరి చెప్పాలో లేదో ఏం చెప్పట్లేదు మరి. 5వ చరణం. పరమవిభు జీవగ్రంథములో ప్రభుని రక్తాక్షరముద్రితమై చిరముగా నుండి మా పేర్లు చెరుపు పెట్టాడు వాడు ఇంకెవడు. జీవగ్రంథములో మా పేరు లిఖించబడింది, మా పేరు జీవగ్రంథములో దాఖలైంది. ఎలా రాశాడో తెలుసా? యేసు తన రక్తముతో మా పేరు రాశాడు. ఈ మధ్య రాజకీయ నాయకుల ఫోటోలు కొంతమంది బ్లడ్తో వేసి ఇస్తున్నారు. బ్లడ్తో సినిమా యాక్టర్ల ఫోటోలు బ్లడ్తో వేసేస్తున్నారు. వాళ్ళ అభిమానాన్ని అట్ట చాటుకుంటున్నారు. రాజకీయ నాయకుల బొమ్మలు, అలాగే సినిమా వాళ్ళ బొమ్మలు. కానీ మీకు ఒక వింతైన విషయం తెలుసా? దేవుడు తన రక్తముతో, ప్రభువు తన రక్తంతో మన పేరు గ్రంథములో రాశాడంటాడు. పరమ విభు జీవ గ్రంథములో ప్రభుని రక్తాక్షరముద్రితమై, పరమ విభు జీవ గ్రంథములో ప్రభుని రక్తాక్షరముద్రితమై చిరముగాను మా పేర్లు, చిరముగాను మా పేర్లు చెరుపు పెట్టేడు వారికెవరు. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. జీవగ్రంథమందు నీ పేరు రాయబడింది. అది కొట్టివేయబడటం అంత తేలిక కాదు. ఎన్నో లోపాలు, లోటుపాట్లు, పొరపాట్లు, దోషాలు, అపరాధాలు, అవిధేయతలు చిన్నవో పెద్దవో నీలో ఉండి ఉండవచ్చు. అంత మాత్రాన వెంటనే నీ పేరు కొట్టేస్తాడని నీవు భయపడవద్దు. అది జరగదు. జీవగ్రంథములో పేరెప్పుడు తుడవబడిద్దంటే, యేసు నాకు అక్కరలేదు, ఆయన రక్తము నాకు అక్కరలేదు, ఆయన ఆత్మ, ఆయన కృప నాకు అక్కరలేదని ఎవరైతే యేసును తృణీకరించి, యేసు రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తారో వారు నరకపాత్రులుగా నిర్ధారించబడతారు. అట్టి వారి పేరు జీవగ్రంథమందు ఉన్నా అది కొట్టివేయబడిద్ది. ప్రభువుని మనం విసర్జించినంత వరకు, ప్రభువునందలి విశ్వాసాన్ని మనం విడిచిపెట్టనంత వరకు, యేసు ప్రభు నా ప్రాణప్రియుడు, ఆయన రక్తము నా విమోచన క్రయధనం, ఆయన రక్తము పరిశుద్ధ రక్తము, ఆయన ఆత్మ కృపకు మూలమగు ఆత్మ పరిశుద్ధాత్మ. అమ్మో నేను ఆయన వదిలిపెట్టను అని నువ్వు విశ్వాసంలో నిలిచి ఉన్నంత వరకు జీవగ్రంథములో యేసు రక్తము చేత లిఖితమైనటువంటి నీ పేరు ఎవ్వడూ తుడవలేడు, ఎవ్వడూ చెరుపు పెట్టలేడు. రాసిన వాడే చెరపాల చెరిపితే ఎప్పుడు చెరుపుతాడంటే ఆయన విసర్జించినప్పుడు చెరుపుతాడు. కొంతమంది ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నాను, కొంతమంది సత్యం తెలుసుకొని యేసు రక్తంలో కడగబడి బాప్తిస్మం పొంది పరిశుద్ధులయ్యి దేవుని మార్గంలోనికి వచ్చి కూడా చిన్న చిన్న వాటిని మనసులో పెట్టుకొని దైవజనులను ద్వేషించి, దైవజనుల లోపాలు లోటుపాట్లను బట్టి అసలు దేవుణ్ణే విసర్జించి పూర్తిగా లోకంలో కలిసిపోయి విగ్రహారాధనకి వెళ్ళిపోయినటువంటి కొంతమందిని నేను చూస్తూ ఉన్నాను ఈరోజు. నేను చెబుతున్నాను, వాళ్ళకన్నా దరిద్రులు ఇంకొకళ్ళు లేరు, వాళ్ళకన్నా భ్రష్టులు ఇంకొకళ్ళు లేరు. ఎందుకంటే జాక్పాట్ తగిలింది, పోగొట్టుకున్నారు. అది మామూలు జాక్పాట్ కాదు. జీవితాంతో సంతోషంగా పరలోకంలో గడిపే అద్భుతమైన ఆనందకరమైన ఘట్టాన్ని చేతులా నాశనం చేసుకున్నారు. ఒక మనుషుల్ని చూసి నేను మళ్ళీ మీకు చెప్తాను, సేవకుల పర్సనల్ తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించొద్దు. మీరు ఆత్మీయులు అనుకుంటున్న వాళ్ళ పర్సనల్స్ తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించొద్దు.
ఎందుకంటే సేవకుడైనా, విశ్వాసి అయినా, పరిచారకుడైనా, పరిచారకురాలైనా, సేవకుడైనా, సేవకురాలైనా బలహీనులైన మనుషులే. కాకపోతే మీకు మాదిరిగా ఉండటానికి తమను తాము అణుచుకుంటూ, వాక్యాన్ని చూసుకొని భక్తికి రేపుకుంటూ తాము నిలబడి మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో కొంతమంది నిలబడతారు, కొంతమంది కొన్నిసార్లు కొన్ని విషయాల్లో తొట్టుపడే అవకాశాలు ఉంటాయి. దైవజనుని నోట నుండి దేవుడు నీతో పంచుకుంటున్న మాట మీద మాత్రమే లక్ష్య పెట్టు. దేవుడు నిన్ను ఏ విషయాల్లో చెక్కుతున్నాడో ఆ విషయాల మీద మనసు పెట్టు. అంతేగాని అతిగా వెళ్ళి సేవకుల వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి వాళ్ళ పర్సనల్స్ని తెలుసుకొని నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది కనుక జాగ్రత్త అని చెప్తున్నాను నేను. ఎంత దైవజనుడైనా కోపం వచ్చిందిగా, ఆయనకి ఒక భార్య ఉంటుందిగా, ఆమె కూడా రెచ్చగొట్టే ఛాన్స్ ఉంటుందిగా, ఆవేశం తట్టుకోలేక లాగా ఒకటి వీకే ఛాన్స్ కూడా ఉంటుందిగా. అసలు పాస్టర్ కొట్టొచ్చా? కేసు నంబర్ 1. అర్థమైందా? అసలు పాస్ట్ ఎట్టు ఉండవచ్చా? పాస్ట్ అట్టు ఉండవచ్చా? మరి పాస్ట్ ఎట్టు ఉండాలా? స్తంభం లాగా నిట్టారుగా నీలుక్కొని ఎట్టండు కూడా ఎట్టండు కొయ్య బొమ్మలాగా ఉండాలి. వాడు ఇంకేం కాదు, మనిషి కాదు వాడు. వాడి కోపాలు, భావవేశాలు, భావోద్రేకాలు ఏం ఉండవుగా, రోబో. కొంతమందికి ఏం ఇంట్రెస్ట్ పాస్టర్లో ఇళ్లలో ఏం జరిగిద్దో తెలుసుకోవాలని, ఇంట్లో ఎట్టుంటాడో తెలుసుకోవాలని. తెలుసుకో, పెందలాడు ఒక దారి అవుతుంది. కానీ రహస్యములు యెహోవాకు చెందు. నీకెందుకు కోపావేశాలు ఉంటాయి, తొందరపాట్లు ఉంటాయి, భావోద్రేకాలు ఉంటాయి, పిల్లల్ని తిట్టేవి ఉంటాయి. మరి పిల్లల్ని కొన్నిసార్లు సాఫ్ట్గా చెబితే వినరు, అవసరమైతే బెత్తం వాడాల్సి వచ్చింది. పాస్టర్ పిల్లల్ని కొట్టొచ్చా? పిల్లల్ని తిట్టొచ్చా? బెత్తము వాడని తండ్రి కుమారుని నరకమునకు అప్పగిస్తాడని ఉంది. వాక్యం తెలీదు, సావదు. కొట్టొచ్చా? తిట్టొచ్చా? అట్ట చేయొచ్చా? నేను చూసాలే, మొన్న ఏం కొట్టినా కొడుతున్నాడు వాళ్ళ అబ్బాయిని. నేను చెబుతున్నా ఒక మాట, అందుకే చెబుతున్నా, ఏదైనా సరే ఎంతవరకు అంతవరకు రహస్యములు యెహోవాకు చెందును. ఏదైనా లోపాలుంటే దేవుడు సరి చేసుకుంటాడు దాసులను. ఆయన బుద్ధి చెప్పుకుంటాడు, ఆయన రక్తంతో గడుక్కుంటాడు, శుద్ధి చేసుకుంటాడు, ఆయన లైన్లో పెట్టుకుంటాడు. వాళ్ళ పర్సనల్ లోపలికి బాగా డీప్లోకి వెళ్ళిపోయి భ్రష్టులైపోయిన విశ్వాసుల్ని కొంతమందిని ఈ మధ్యకాలంలో చూస్తున్నాను. ఆ సేవకుడు బాగానే ఉన్నాడు, ఆ సేవకురాలు బాగానే ఉంది. వాళ్ళ మధ్య జరిగినటువంటి లొల్లిని బట్టి ఈమె దేవుణ్ణి విసర్జించిపోయి శాపగ్రస్తమైన దానిలో కలిసి భ్రష్టురాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఈ మధ్య విమర్శకులు ఎక్కువైపోయారు. ఈ సేవకులు ఇంతే, వీళ్ళ కారు డోరు తీసేవాడు ఒకడు, వీళ్ళ బైబిల్ మోసేవాడు ఒకడు, వీళ్ళ చెప్పులు మోసేవాడు ఒకడు, వీళ్ళకి అవి చేసేవాడు ఒకడు, ఈ చేసేవాడు ఒకడని అదొక పెద్ద ప్రసంగంలాగా మాట్లాడుతున్నారు కొంతమంది. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. భలే అద్భుతంగా మాట్లాడారు, ఖచ్చితంగా నీ బొందన్నర బొంద. ఏ కాడికి ఎదుటోడిని అవకాశం ఉన్నంత వరకు అపార్థం చేసుకునే బుద్ధే తప్ప అర్థం చేసుకొని మాట్లాడడానికి ప్రయత్నించి సావట్లేదు. ఇప్పుడు వచ్చింది గొడవ అది. ఇప్పుడు నువ్వు పోతే నువ్వు ఏ గుర్తింపు లేనివాడు నేనెవడు పట్టించుకోడు. గుర్తింపబడి అనేక మంది ఆత్మల రక్షణలోకి నడిపించి అనేక మందిని దైవికంగా తిప్పి దేవుని చేత ఘనపరచబడిన దైవజనుడి విషయంలో ప్రజలు కాసుకొని ఉంటారు. ఇప్పుడు నేను వెళ్తున్నాను అనుకోండి, కారు ఎక్కడానికి వెళ్తున్నాను అనుకోండి, కారు దగ్గర పోయిన దాకా జనం ఫుల్గా ఉంటారు. ఏమని 2 ముక్కలు ప్రార్థన చేయన్నా అని. ఇప్పుడు బైబిల్ ఒక చేతిలో పెట్టుకుంటే ఒక చేతితో వాళ్ళ మీద చేతులు ఉంచడానికి అవకాశం, బైబిల్ పక్కోడికి ఇస్తే ఇద్దరి మీద చేతులు ఉంచడానికి అవకాశం. తొందరగా వాళ్ళ మీద చేతులుంచి దాటి అవతలికి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో కొంతమంది పరిచారకులు ఏం చేస్తారంటే ముందే బైబిల్ తీసుకుంటారు. ఎందుకంటే ప్రజలు ఉంటారు, వాళ్ళ మీద చేతులు ఉంచాల్సి వచ్చింది కాబట్టి. ఇక తర్వాత చెప్పులు మోసేవాడు ఒకడు అన్నా చెప్తా. దానికి కూడా మనుషుల మీద చేతులుంచి ప్రార్థన చేసేటప్పుడు కాళ్ళకి చెప్పులు ఉండొచ్చా? ఆ 4 అడుగులు చెప్పులు పక్కకి పడేసి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడు. ఆ జనంతో కిసలాట్లు ఈ చెప్పులు ఎడిపోతే తెలుస్తుందా? అందుకని కొంతమంది ఏం చేస్తారు, ఆ చెప్పులు తీసి పక్కన పెడతారు. లేకపోతే తడవకో జత కొనుక్కోవాల్సి వచ్చింది. అయ్యగారు
ఆ చెప్పులే ఇక అప్పులు అవుతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏమండి, వీడికి చెప్పులు మోసేవాడు ఒకడు, వీడికి బైబిల్ మోసేవాడు ఒకడు, డోర్ తీసి మరి జనం తోపులాట జరుగుతుంటే డోర్ ఒకటి దిగిపోతే ఎట్లా? కొంతమంది ఎత్తుల కోసం చేసేవాళ్ళు ఉన్నారు, కాదని నేను అనట్లా. కొంతమంది బిల్డప్ కోసం చేసేవాళ్ళు, కానీ కొంతమంది పరిస్థితిని బట్టి అలాగ ఉండే అవకాశం ఉంది. అది అర్థం చేసుకోవద్దు. ప్రతీది మొన్న ఎవరో అంటున్నారంట అశోక్తో ఏందన్నా నీతో ఫోటో దిగుతాను, నువ్వే రాజకీయ నాయకుడివే, నేను సినిమా యాక్టర్వా? ఒరే సోదరుడా, వాళ్ళిద్దరి కంటే ఎక్కువరా దైవజనుడు అంటాను నేను. వాళ్ళిద్దరి కాడికి ఎక్కువ దైవజనుడు అంటే వాడు నాయన 4 రోజులు భోగం, వాడు ఒకటిదేమో 5 ఏళ్ల భోగం, ఒకటిదేమో వాడి సినిమాలు ఆడినంత వరకు భోగం. కానీ దైవజనుడి ఘనత, దేవుడిచ్చిన ఘనత, అది శాశ్వతమైన ఘనత. ఎవరు సెలబ్రిటీ? 5 ఏళ్ళు పాలించేవాడు సెలబ్రిటీయా? రేపు నిత్య మహిమలో యేసుతో కూడా ఉండి పాలించబోయేవాడు సెలబ్రిటీ. ఎవడు సెలబ్రిటీ? ఈ లోకంలో నాశనాన్ని అప్పగించేవాడు సెలబ్రిటీయా? లేకపోతే పరలోక జీవాన్ని అప్పచెప్పేవాడు సెలబ్రిటీయా? ఎవడు? సెల్ఫీ కోసం ఎవరన్నా సెల్ఫీ అడిగితే పక్కన ఒక్కొక్కడు అంటూ ఉంటారు, ఏమొచ్చిందిరా, ఏమైంది, కోట్లు పోయినాయా? వాళ్ళ ఆనందం వాళ్ళ దగ్గర, కానీ నిలబడి అయిపోయింది, ఫోటో దిగారు, సంతోషం. ఫలానా దైవజనుడు, అదొక ఆనందం. ఇప్పుడు నాకు బాప్తిజం ఇచ్చాడు ఒక ఆయన, ఆయనతో నాది ఒక్క ఫోటో ఉంది. ఒక చోట కోటానికి వెళ్ళినప్పుడు ఆయన కూర్చొని అన్నది ఏంటంటే వెనక నిలబడ్డా. అది ఒక తీపి గుర్తులాగా ఉంటుంది నాకు, అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను నేను. దేవునికి స్తోత్రం. ఎవరి ఆనందం వాళ్ళది. దైవజనులను ప్రేమించని వాడు, దైవజనులను గౌరవించని వాడు దైవజనులను ఎలా ఫాలో అవుతాడండి? ఒకడు చెబుతున్నాడు దైవజనులను గౌరవించకూడదంట, దైవజనులను గణపరిచి మాట్లాడకూడదంట. వీళ్ళ ప్రసంగాలు, వీళ్ళు జనాలు నాశనం చేసే ప్రసంగాలు చేస్తున్నారు. అరే, దైవజనుడిని రెస్పెక్ట్ చేయాలి, దైవజనుడిని గౌరవించాలి, సన్మానించాలి, అప్పుడే అనుసరిస్తాడు. ఇప్పుడు నేను చెప్పాను సరిపోయిందా? డోరు తీసేవాడు ఒకడు అంటే మరి వెనక తోపులాట జరుగుతుంటే పాస్టర్ని పట్టుకొని ఆపేసి అన్నా ప్రార్థన అని అంటే మరి డోర్ తీసుకుంటాడు పోయి ప్రశాంతంగా? ఒకటి తీసి దారి చూపించాలి. వీడికి చెప్పులు మోసేవాడు ఒకడంటే మరి మనిషికి చెప్పులు కూడా విప్పి ప్రార్థన చేయాలంటే చెప్పులు స్టార్టింగ్లోనే పడేస్తాడు, ఆడ ప్రార్థన చేసుకుంటూ వెళ్తాడు. అప్పుడు ఆ చెప్పులు ఒకటి తీసుకొచ్చి అక్కడ ఇస్తాడు, అన్నా చెప్పులు పోయి నేను తీసుకున్నా. బైబిల్ మోసేవాడు ఒకడు ఎందుకు మోస్తున్నాడు అర్థం చేసుకో. ఇద్దరి మీద చేతులు ఉంచడానికి సౌకర్యంగా ఉంటుంది కనుక పరిశుద్ధ గ్రంథం ఒకరు తీసుకుంటారు. కాబట్టి ఆయన వెనక ఒక బక్కోడు ఉన్నాడు చూడు, లైట్ గడ్డ వేసుకున్న బక్కోడు ఉన్నాడు చూడు వెనక. ఎవరు? అది అదో గుర్తు. ప్రార్థన చేయించుకున్నాను ఆ రోజు. కెమెరామ్యాన్ వచ్చి ఫోటో తీస్తానంటే వెనక నిలబడ్డాను. ఎవరాయన? ఆయన కూడా నవ్వుతానే ఉన్నాడు చూడు. పిల్లారా, తప్పేముంది దానిలో? భక్తులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దొరుకుతారు మనకి. వాళ్ళతో నడిచిన అనుభవాలు జ్ఞాపకాలే కదండి. యేసయ్య తర్వాత మనం గౌరవించి సన్మానించే వ్యక్తులు ఈ భక్తులే కదా. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు అని భక్తుడు చెబుతుంటే కొంతమంది ప్రసంగికుల పేరుతో వాడి సంఘం ఉండదు, వాడి బంధం ఉండదు, మళ్ళీ పెద్ద లెక్చర్లు ఇస్తా తిరుగుతూ ఉంటారు. ఒక సంఘం కట్టిన చరిత్ర ఉండదు, 4 ఆత్మను రక్షించిన చరిత్ర ఉండదు. లెక్చర్లు మాత్రం ప్రొఫెసర్లు అని టైటిల్ పెట్టుకుని లెక్చర్లు మాత్రం దంచుతూ ఉంటారు. అది చేయొద్దు, ఇది చేయొద్దు, సేవకులకి విలువ ఇవ్వద్దు, లక్ష్య పెట్టొద్దు, ఏంది ఆయన గొప్ప, ఏంది ఆయన గొప్ప అని వెధవ మాటలు మాట్లాడుకుంటే మళ్ళీ వాటికి మళ్ళీ ప్రసంగాలు ఒక పెద్ద ప్రొఫెసర్లు వాళ్ళ బొంద అక్కడక్కడ తగులుతున్నారు. నాకు అందుకే చెబుతున్నాను నేను, సోదోళ్ళు సేవకుల మీటింగ్లో చెబుతున్నాడు సేవకులను ప్రశ్నలు చేయడానికి. ఒక ఆయన దైవజనుల్ని గౌరవించాలి, సన్మానించాలి, నీకు తగినంత వరకు ప్రేమించాలి, చేయదగ్గది చేయాలి. వాళ్ళని చక్కగా గౌరవించి ప్రేమించగలిగితేనే వారి మాదిరిని అనుసరించగలుగుతాం. లేకపోతే ఎట్లా ఫాలో అవుతాం? రెండవది, వాళ్ళ పర్సనల్ లోపలికి చూడటానికి ప్రయత్నం
చేయకూడదు. నోవా గుడారంలో నోవాహు ఉన్నాడు, కొడుకుల గుడారంలో కొడుకులు ఉండాలి. తండ్రి గుడారంలో చూశాడు, ఏం తెచ్చుకున్నాడు? అది పర్సనల్లోకి వెళ్ళకూడదు. నీ సొంత ఫ్యామిలీ మెంబర్ అయినా సరే, నీ కుటుంబ సభ్యుడైనా సరే పర్సనల్లోకి వెళ్ళకూడదు. నా కుటుంబ సభ్యుడైనా సరే నా పర్సనల్లోకి ఎంటర్ కాకూడదు. అయ్యాడా వాడు బలవుతాడు, భ్రష్టులు అవుతారు. ఎక్కడో చోట కోపతాపాను, తొందరపాటు, ఏదో ఒక లోపం కనపడింది. లోపం కనపడ్డప్పుడు వాడిగా తేడా బట్ట మొదలు పెడతాడు. నీకు ఎంతవరకు దైవజనుడు తన బహిరంగ సాక్ష్యం ఇస్తున్నాడు అంతవరకు నువ్వు జాగ్రత్తగా నడుచుకో, అంతవరకే, ఇంకెక్కువ వద్దు. ఎంతమందికి అర్థమైంది చెప్పింది? దేవునికి స్తోత్రం. లాస్ట్ మాట, కరములతో నంటరాని కన్నులకు గోచరము కానీ పరమ ఫలములు మాకున్నప్పుడు సరకు గుణం ఇక్కడి లేములకు. ఇక్కడ మాకు లేమి ఉంటే ఉండొచ్చు, ఇక్కడ మాకు కొదువ కొరత ఉంటే ఉండొచ్చు, కానీ కరములతో నంటరాని కన్నులకు గోచరము గాని. కరములు అంటే చేతులు, చేతులతో తాకడానికి వీల్లేని, కన్నులకు కనబడని అదృశ్య లోకంలో మా కోసము పరమ ఫలములు ఉన్నాయి. చివరి మాట, ఇక ప్రార్థన చేస్తా, నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది వేరే దగ్గరికి, ఇక ప్రార్థన చేస్తా. జస్ట్ ఒక పాటనే వివరించా, ఇందులో చాలా విలువైన మాటలు మీకు అందించా. పాట వివరించాలి అనుకుంటే తేడా పడతారు, అందులో చాలా సబ్జెక్ట్ ఉంది, అదంతా కూడా మీకు విన్నవించాను. చక్కగా మళ్ళీ ఇంకోసారి వినొచ్చు, బోర్ అనిపించదు, ఇబ్బంది ఏమి ఉండదు, చక్కగా వినొచ్చు. ఇంకోసారి విని జాగ్రత్తగా అడుగులు ముందుకేయచ్చు. క్రొత్త విషయాలు కూడా మనతో దేవుడు మాట్లాడాడు. దేవునికి మహిమ. కరములతో నంటారాని కన్నులకు గోచరము గాని పరమ ఫలముల్ మాకున్నప్పుడు, పరమ ఫలముల్ మాకున్నప్పుడు సరకు గుణమి కడిలేములకు. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. ఇక్కడ ఆస్తులు లేవని, అంతస్తులు లేవని, ఇక్కడ అన్ని హోదాలు లేవని ఏం కలత చెందొద్దు. నీకు పరమ ఫలములు ఉన్నాయి అన్నాడు. అవి చేతులతో తాకడానికి ఇప్పుడు కుదరదు, కళ్ళతో చూడటానికి ఇప్పుడు కుదరదు. రేపు అక్కడికి పోయిన తర్వాత నీ కళ్ళే నమ్మలేనంత ఆశ్చర్యాలు చూస్తావు నువ్వు అక్కడ. పరమ ఫలములు ఉన్నాయి మనకి, పరమందు ఈవులు ఉన్నాయి మనకి. అసలు ఏం ఫలాలు కావాలండి? యేసయ్య ఒకటి చాలు. ఏమంటారు? బోలెడన్ని కిరీటాలు, సింహాసనాలు, వజ్ర వైడూర్యాలు, కెంపు మరకత మాణిక్య గోమేద రత్నరాశులన్నీ ఆడ కుప్పలు పోసి యేసయ్య ఒక్కడే ఓ పక్కన కూర్చుంటే నువ్వు ఎటుపోతావు? కరువు బట్టి ఉన్నావు తండ్రి అని పోయి వాటి నోటేసుకుంటావా? ఎటుపోతావు చెప్పు? నీవు ఒక ముక్క చెప్పేసి కానీ ప్రార్థన చేయబోతున్నాను నేను. ఎవరిని కోరుకుంటావు? సైలెంట్గా పోయి ఒక్కడే పక్కన కూర్చొని ఇటు కూర్చున్నాడు అనుకో, నేను చెప్పను, ఖచ్చితంగా నువ్వు అట్టే పోతావు, ఆయన దగ్గరికే పోతావు, యేసయ్య దగ్గరికే పోతావు నువ్వు. ఆ ధనరాజుల దగ్గరకో, లేదా ఆ కిరీటాల దగ్గరకో, ఆ సింహాసనాల దగ్గరికి ఎన్నిగా. అయ్యా, నీ ఒడికి మించిన సింహాసనం ఎక్కడుంది? నీకు మించిన కిరీటం ఎక్కడుంది? నీకు మించిన సంపదల గని ఏముంది యేసయ్యా? మా పరమందున్న ఫలము నువ్వేనయ్యా, నువ్వు చాలయ్యా మాకు. సర్వకృపానిధివే, సంపదల కనివే, సర్వకృపానిధివే, సంపదల కనివే, సకలము చేయగల నీవైనా కన్నులెత్తి చూచెదా. సకలము సకలము సకలము
కనులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీకు ఇప్పుడు కొదువలు కనపడితే కనపడవచ్చు, లేమి కనపడితే కనపడవచ్చు, ఏమంటే కొంత దరిద్రత కనపడితే కనపడవచ్చు, కానీ అది నీకు పర్మనెంట్ కాదు, స్థిరం కాదు. ఆయన కృప చూపి ఇక్కడ ఇవ్వగలుగుతాడు, రేపు అక్కడ కూడా నువ్వు ఊహించనంత కార్యాన్ని అక్కడ చేస్తాడు ఆయన. ఒకనాడు 10 మంది విశ్వాసులు వస్తే, 10 మంది వేరే ఊరు నుంచి విశ్వాసులు వస్తే వాళ్ళకి అన్నం పెట్టడానికి ఇంట్లో ఉన్న కొంచెం బియ్యం పెట్టేసి మేము నూకలు తినాల్సిన పరిస్థితి ఉంది. తిన్నాం, నూకలు, జీరు నూక అంటారు, అది తిన్నాం. తప్పలా ఆ పరిస్థితి అట్లా వచ్చింది. ఆ లేమిని కూడా చూపించాడు మహారాజు, లేకపోతే గర్వపోతులు అయిపోయేవాళ్ళం. మామూలు గర్వం కాదు, మహాగర్వపోతులు అయిపోయేవాళ్ళం. తిండిపోతూ, తాగుబోతూ, పండుపోతూ, నిద్రపోతూ అన్నట్టు గర్వపోతు అనమాట. ఆ లేమిని చూపించాడు, కఠిన పరిస్థితులు చూపించాడు. నాకు తెలుసు తర్వాత ఏం చేస్తాడో తెలుసు, నాకు విశ్వాసం ఉందిగా. ఈరోజు ఈ 10 మందికి అన్నం పెట్టడానికి తర్జన భర్జన పడ్డాం. మనం ఉన్నయన్నీ ఊడ్చి వాళ్ళకి పెట్టి మనం నూకలు తినాల్సిన పరిస్థితి ఉంది. గుర్తుపెట్టుకో, ఈ లేమి, ఈ కొరత, ఈ కొదువ పర్మనెంట్ కాదు. ఒక రోజు వచ్చింది, ఆ రోజున మనం 1000 మందికి, లక్షల మందికి అన్నం పెట్టేటట్టు ఏసై చేస్తాడు. ఎక్కడో సచి పరలోకం పోయినాక చేయటం కాదు, భూలోకంలోనే చేసి చూపిస్తాడు. ఆయనకి సాధ్యమే. ఈరోజు జరగట్లా? ఏమంటే నెలకి 50 క్వింటాల్ రైస్ ఉడుకుతుందంటే అర్థం కాలేదా? 30 రోజులకి 50 క్వింటాల్ రైస్ అండి. ప్రతి 30 రోజులకి ఒక 50 క్వింటాల్ రైసు. నేనేమన్నా అబద్ధాలు చెబుతున్నానా? మీకు తెలియదా? శుక్రవారం ఎన్ని వండుతారో, ఆదివారం ఎన్ని వండుతారో, బుధవారం ఎన్ని వండుతారో, డైలీ 250 నుంచి 300 మంది తింటారు. ఎక్కడ దారి తప్పినోడు కూడా ఎడ తింటాం వచ్చి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఫుడ్ రెడీగా ఉండి అందులో పెట్టి ఉంచుతారు. కొంతమంది అయితే ఇక పుట్టిల్లే మధ్యరాత్రి వచ్చి కూర్చొని వేసుకొని తింటూ ఉంటారు. అప్పుడప్పుడు నేను నైట్ డ్యూటీ వస్తుంటాను అనమాట, కాస్త ప్రార్థన చేసుకోవటానికి. పగలైతే నన్ను తిరగనీరు, లోపల కనిపిస్తే కాల్చివేత. నాకు ఎప్పుడు 144 సెక్షనే. దేవునికి స్తోత్రం. పగలు తిరగనీరు, అందుకే నైట్ తిరుగుతూ ఉంటా. ఆ నైట్లో వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఎంతలే 45-50 ఏళ్ళు ఉంటాయి, చిన్న పిల్లలు అప్పుడు వేసుకొని తింటుంటారు. నాకు వాళ్ళని చూసి ఎట్టుంటుంది తెలుసా? ఎక్కడికో పోయి ఇచ్చిన కొడుకు అమ్మ నిద్రపోతుంటే స్వతంత్రంగా వాడే అన్నం వేసుకొని తింటుంటాడు చూడు. అట్లా వాళ్ళే సాంబార్ పోసుకుంటారు, వాళ్ళే పచ్చడి వేసుకుంటారు, వాళ్ళే కూర వేసుకుంటారు. శుభ్రంగా దానికి వెళ్ళే ప్లేట్కి వెళ్ళే చూస్తా తింటూ ఉంటాను. నేను సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతా. మధ్యరాత్రి వచ్చినా అన్నం ఉండేటట్టు, మధ్యాహ్నం వచ్చినా అన్నం ఉండేటట్టు, ఎప్పుడు వచ్చినా పట్టడన్నం అక్కడ ఉండేటట్టు దేవుడు చేశాడు చూడు. నా యేసయ్య సమర్థుడు. నీ దరిద్రత నీకు పర్మనెంట్ కాదు. నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బంది నీకు పర్మనెంట్ కాదు. నువ్వు అనుభవిస్తున్న శ్రమ నీకు పర్మనెంట్ కాదు. అవి తొలగి నీ దుఃఖ దినాలు సమాప్తమయ్యి నీవు కూడా సంతోషించే రోజులు వస్తాయి. నీవు కూడా ఇతరులకు సాయం చేసే రోజులు వస్తాయి. నమ్మో. నువ్వు కూడా అనేక మందికి ఆహారం ఇచ్చే రోజులు వస్తాయి. నీ చేతులతోనే ఇప్పిస్తాడు. ఆ రోజు నీ కళ్ళలో కన్నీళ్ళు ఉంటాయి, ఆనంద బాష్పాలు ఉంటాయి. ఒకనాడు నాకు లేదు, ఈరోజు అనేకులకు ఇచ్చేటట్టు చేసావు కదా అయ్యా, నన్ను సంతోషిస్తావు నువ్వు. ఆమెన్. యేసయ్యని పట్టు వదలొద్దు. ఇందాక నేను చెప్పినట్టు ప్రార్థనకు రేపుకోండి, భక్తికి ఆత్మీయతకు రేపుకోండి. ఓకే, ప్రస్తుతానికి పైకి లేవండి. అశోకుడు ప్రార్థన చేస్తాడు. స్తోత్రములు తండ్రి. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. ఈవేళ ఈ మధ్యాహ్న సమయంలో నీ దాసుని ద్వారా మా అందరితో సూటిగా తేటగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అద్భుతమైన విషయాలు నాయన ఈ అంత్య దినాల్లో మా ముందుకు మీరు తీసుకొచ్చిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ లోక సంబంధులం మేము కాదని, పరలోకం మాదని, అక్కడికి మేము చేరవలసి ఉన్నామని, అక్కడ సరుకులు సిద్ధపరచుకోండి, మా కొరకు నివాసాలు ఏర్పాటు చేస్తున్నావని, అలనాటి భక్తులు అబ్రహాము, దావీదు మొదలైన భక్తులందరితో మాకు బంధుత్వాన్ని ఏర్పాటు చేశావు. అక్కడ వారు మా కొరకు ఎదురు చూస్తున్నారని,
పేతురు అపోస్తులు ఆ కూటమిలో మమ్మల్ని కూర్చోబెడతావని నా దేవా ఒక అద్భుతమైన నిరీక్షణతో కూడిన జీవితాన్ని మీరు మాకు కలిగించారని నీకు స్తోత్రాలయ్యా. అక్కడికి మేము చేరడానికి నీ రక్తాన్ని మా కొరకు ధారపోసావయ్యా. మా పాపాలు కడిగి పవిత్రపరిచావయ్యా. మా తప్పులన్నీ విడగొట్టావు నాయనా. పడమటికి తూర్పు ఎంత ఎడమో మా పాపములన్నిటినీ అంత ఎడమగా విడగొట్టిన దేవా నీకు స్తోత్రాలయ్యా. ఎవరూ కూడా తుడిచి పెట్టజాలకుండా నీ రక్తాక్షరాలతో ఆ జీవగ్రంథంలో మా అందరి పేరులను మీరు లిఖించినందుకొరకే నీకు స్తోత్రాలయ్యా. ప్రేమ కలిగిన మా దేవా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నువ్వు మా కొరకు ఎదురు చూస్తున్నావయ్యా. మా సకల పరిస్థితులను గమనిస్తూ ఉన్నావయ్యా. నిండు మనసుతో నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. కంటికి కనపడని ఎన్నో అద్భుతాలను, ఊహించని బహుమానాలను, ఆశీర్వాదకరమైన జీవితాన్ని మీరు మా కొరకు సిద్ధపరిచారయ్యా. నిండు మనసుతో నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. రాత్రింబగళ్ళు నాయన నీ సన్నిధిని కోరుకుంటూ ఆ నిరీక్షణ కలిగిన ఆయన ఈ పాపలోకములో నుండి వేరవుతూ నీ యొద్దకు పరుగులు తీసుకుంటూ నీతో గడిపే కృప మా అందరికీ దయచేయండి అయ్యా. మా ప్రతి అవసరాన్ని నీ కృపలో తీరుస్తున్నందుకే నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఈ లోక సంబంధుల వలె కాకుండా పర సంబంధంగా బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ మట్టికి అతుక్కుపోకుండా ఆ పరమును గురించిన నిరీక్షణ కలిగి పర సంబంధంగా పరదేశులంగా బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ లోకంలో నా దేవా నీ కొరకు బ్రతకాలి, నీ చిత్తం చేయాలయ్యా. అలనాటి భక్తులలాగా మేము బ్రతకడానికి సహాయం దయచేయండి. విన్న ప్రతి మాట అయ్యా ఏదో విని వదిలిపెట్టే వాళ్ళంగా కాకుండా ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఓ తీర్మానంతో ఇక్కడ నుంచి ఓ వైరాగ్యంతో తిరిగి వెళ్ళాలి ప్రభువా. మా జీవితాల్లో పెను మార్పులు కలిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలయ్యా. నీ మాటలతో మమ్మల్ని ఆదరించావయ్యా, ధైర్యపరిచావయ్యా, బలపరిచావయ్యా, చక్కదిద్దావు నాయనా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలయ్యా. ఇంతవరకు వాక్యం అందించిన నీ దాసుని నీ ఎడంతల ఆత్మచేత నింపండి అయ్యా. మంచి ఆరోగ్యము, శక్తిని, బలాన్ని దయచేయండి అయ్యా. రానున్న దినాల్లో ఇంకా బాహుబలముగా మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. భక్తునికి తొంగి చూసేవారంగా కాకుండా నీ వైపు చూస్తూ కొనసాగడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ మాటలు విన్న వాళ్ళలో ఎవరైనా అలాంటి మనసు ఉంటే సరి చేసుకొని చక్కదిద్దుకొని బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా. నా దేవా నీకే వందనాలయ్యా. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీ బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య తొలగిపోవాలయ్యా. వ్యాధి బాధల నుండి గొప్ప విడుదల కలగాలయ్యా. ప్రతి శోధన యేసు నామములో తొలగిపోవాలి తండ్రి. రుణ బంధకాల అప్పులు యేసు నామములో విడుదల కలగాలయ్యా. నీ దాసుని ద్వారా చివరిలో మాట్లాడేవయ్యా. ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితి, ఈరోజు 1000 మందికి ఆహారం పెట్టే స్థితినిచ్చావయ్యా. ఇక్కడున్న వారందరికీ కూడా అదే వాగ్దానాన్ని నువ్వు అనుగ్రహించావు తండ్రి. నీకు వందనాలయ్యా. లేమిలో, కొదువులో, ఇబ్బందుల్లో ఉన్న నీ బిడ్డలందరూ రానున్న దినాల్లో అనేకులకు సహాయం చేసే స్థితిలో యేసు నామంలో ఉందురుగాక. అయ్యా ఒక సజీవ సాక్ష్యాన్ని మా ముందుంచావయ్యా. నీ దాసుని జీవితంలో నెరవేర్చిన వాడవు, మా జీవితాల్లో కూడా నెరవేరుస్తావు కదయ్యా. నువ్వు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్న దేవుడవయ్యా. ఆశీర్వదించండి, కొదవలు తీర్చండి అయ్యా, అక్కరలు తీర్చండి ప్రభువా. ఇంకా ఎవరైనా బాప్తిస్మం పొందకుండా ఈ లోక సంబంధులుగానే ఉంటే జీవగ్రంథంలో పేరు రాయించుకొని బాప్తిస్మం పొంది ఆ పరదేశులుగా మారడానికి సహాయం దయచేయండి అయ్యా. సమస్తాన్ని నీ నామానికి మహిమకరంగా జరిగించి కృప దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థనతో మనం ముగించుకుందాం. దేవానికి వందనాలయ్యా. ఈ శుక్రవారం వేళ ఆయా ప్రాంతాల్లో 1000 మంది ప్రజలు కూడా లైవ్ ద్వారా ఈ ప్రార్థనలో ఏకీభవించారు. నీ మందిర ఆవరణానికి కూడా అనేక మంది అన్ని పనులు పక్కన పెట్టి ఇక్కడ దాకా వచ్చారయ్యా. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి తండ్రి. నీ గాయపడిన హస్తంతో తాకండి అయ్యా. నీ సన్నిధిలో ఉన్న సకల ఆశీర్వాదాలు నీ బిడ్డలకు దయచేయండి అయ్యా. నీ కుడి చేతుల్లో ఉన్న నిత్య సుఖాలతో నీ బిడ్డల్ని సంతోషపెట్టయ్యా. వారి కన్నీటిని తొడవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు కొడికంతటిని ఆశీర్వాదకరంగా జరిగించినందుకు వందనాలయ్యా. సేవకుల్ని కూడా దీవించు, ఆశీర్వదించు. వారి పరిచర్య ఆశీర్వాదకరంగా ఇక ముందు జరిగేందుకు సహాయం దయచి నీకు వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలు తిరుగు ప్రయాణమై వెళ్తుండగా మార్గాల్లో తోడుగా ఉండు, క్షేమాన్ని దయచేయమని వారి చేతుల్లో ఉన్న నూనెను నీ శక్తి చేత నింపి విశ్వాసం ద్వారా వినియోగిస్తున్నప్పుడు బలమైన కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ గంత ప్రభావాలను తెచ్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించునుగాక. యేసు రక్తమే జయం.
ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్దాం, హల్లెలూయా.